ఆడియన్స్ ఒకసారి ఆడియన్స్ అందరికి గట్టిగా చప్పట్లు ఈ సినిమాని ఓన్ చేసుకున్న ప్రతి ఒక్కరికి. అండ్ వెంకట్ యాదవ్ గారు హార్డియెస్ట్ కంగ్రాచులేషన్స్ టు యూ. సో ఫస్ట్ 1,30,00,000 తో స్టార్ట్ అయిన మన జర్నీ ఇప్పుడు ఎంతవరకు చేరుకుంది? అందుకున్న మా ప్రొడ్యూసర్ వెంకట్ యాదవ్ గారు హార్డీ కంగ్రాచులేషన్స్. అండ్ మా డైరెక్టర్ మీడియా మిత్రులందరికీ, చూస్తున్న ప్రేక్షకులందరికీ చాలా చాలా సంతోషంగా ఉంది. అంటే ఒక చిన్న సినిమానాలా పెద్ద సినిమానాలా తెలియదు, ఒక కంటెంట్ నచ్చి ఎలాగైనా జనాలకు తీసుకెళ్ళాలి అని సపోర్ట్ చేస్తూ దాన్ని సురేష్ బాబు గారి దగ్గర తీసుకురావడం, వాళ్ళకు నచ్చి ఫుల్ సపోర్ట్ చేసి ఈ సినిమాని ఆగస్టు 15న రిలీజ్ చేసాం. ఆగస్టు 15న రిలీజ్ చేసిన సినిమా ఒక ప్రపంచమైన ఓపెనింగ్తో, అంటే అందరూ మేమే ఎక్స్పెక్ట్ చేయలేదు. డెఫినెట్గా టీజరు కంటెంట్ అంతా జనాలకు నచ్చింది. వస్తారా టికెట్ తెంపి ఒక సినిమా ఇలా కొత్త వాళ్ళు చేసిన సినిమాని వచ్చి చూస్తారా అన్న ఒక దాంతో ఉన్నప్పుడు ఆయన వచ్చిందనమాట. కలెక్షన్ అందరు జనాలందరూ థియేటర్కి వచ్చారు, చూశారు, సూపర్ సపోర్ట్ చేశారు. సరే ఫస్ట్ డే ఉంటుంది హాలిడే అని అందరూ అనుకున్నారు. నెక్స్ట్ డే అలాగే కలెక్షన్, థర్డ్ డే, ఫోర్త్ డే, ఫిఫ్త్ డే, సిక్స్త్ డే, సెవెంత్ డే, నిన్నటికి 7 రోజులకి ఈ సినిమా 5,27,00,000 గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇది అక్షరాల నిజమైన కలెక్షన్. అంటే దీంట్లో ₹1 కూడా తేడా లేదు. ఎందుకంటే నేను ఫేక్ కలెక్షన్స్, ఫేక్వి ఎన్నో చెప్తుంటారు, ఎన్నో జరుగుతుంటాయి, అవన్నీ చూశాను, విన్నాను. అవన్నీ నాకు లేదు. దిస్ ఈస్ జెన్యూన్. ఒక లో బడ్జెట్లో అనుకున్న లిమిటెడ్ బడ్జెట్లో తీసిన ఈ సినిమా ఇంత గ్రాస్ కలెక్ట్ చేసింది నిన్నటి వరకు. ఈ రోజు నుంచి కూడా దాదాపు 2 రాష్ట్రాల్లో ఇంత కాంపిటీషన్లో పక్క సినిమాలు, చాలా పెద్ద సినిమాలు రిలీజ్ అయ్యాయి. అవి కూడా చాలా విజయవంతమయ్యాయి. అవి కూడా బాగా ఆడుతున్న టైంలో కూడా ఈ రోజు కూడా ఒక 200 సెంటర్లో పైన సినిమాలు థియేటర్లు ఆడుతుంది. ఈ రోజు కూడా ఈ సినిమాని ఇంకా చూడని వాళ్ళందరూ చూస్తున్నారు. ఇంకా చూసి ఇంకా పెద్ద సక్సెస్లోకి వెళ్ళి దిస్ ఈజ్ ఓన్లీ స్టార్టింగ్ ఆఫ్ హుషారు పిట్టలు. ఈ సినిమాని ఇప్పటికి ఒక 4-5 లక్షల మంది, ఒక 5 లక్షలు, నియర్లీ ఒక 5 lakhs పీపుల్ చూసి ఉంటారు. కానీ ఇంకా ఇది ఇంకో 40-50 లక్షల మంది జనాల దగ్గర చేరే సినిమా. ఇది కంటెంట్ ఉంది కాబట్టి ఈ వీక్ ఆడుతుంది. ఎంత కుదిరితే అంత థియేటర్లో అందరూ వచ్చి చూడండి ఈ సినిమా. ఇంకా మీ నియర్ బై మీ థియేటర్లో ఉంది. ఈ కలెక్షన్ని
మేము సంతోషంగా మీ ముందు ఓపెన్ చేయడం కోసం చేస్తున్నాం. మా హీరోయిన్ అండ్ ఇది అక్షరాల నిజమైన కలెక్షన్ ఉంది. మీడియా అంతా సపోర్ట్ చేసి సినిమాని జనాల దగ్గర తీసుకెళ్తుంది. ఈ సినిమా చూసి చాలా ఇండస్ట్రీ అంతా చాలా ప్రశంసలు కురిపిస్తుంది. మొన్న రాజు గారిని కూడా కలవడం జరిగింది. నిర్మాతని డైరెక్టర్ని చాలా మెచ్చుకున్నారు. ఇంత డేరుగా సినిమా తీశారు, సక్సెస్ అయింది. ఫ్యూచర్ లో కూడా జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్పారు. వినాయక్ గారిని కూడా నిన్న కలిసి మేము ఆయన సపోర్ట్ మామూలు ఆయన బ్లెస్సింగ్స్ తీసుకున్నాము. ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరి నుంచి నాకు ఫోన్లు వస్తున్నాయి. ఇంత చిన్న సినిమాకి ఇంత బాగా అప్రిషియేట్ చేశారని. ఎంతో మంది కొత్త నిర్మాతలు ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళందరికీ పెద్ద సినిమాలే ఆడతాయి, పెద్ద బడ్జెట్ సినిమాలే ఆడతాయి, వాళ్ళైతే థియేటర్కి వస్తారని ఎప్పుడు అపోహ అనేది జరుగుతూనే ఉంటుంది. అలా వచ్చిన ప్రతిసారి ఏదో ఒక లో బడ్జెట్ లో తీసిన సినిమా వచ్చి హిట్ కొట్టి నిరూపిస్తూనే ఉంటది. కాబట్టి మంచి కంటెంట్ ఉంటే ఎట్టి పరిస్థితుల్లో హిట్ అవుతుంది, జనాలు థియేటర్కి వచ్చి చూస్తూనే ఉంటారు అనేది దానికి మరో నిదర్శనం హుషారు పిట్టలు. లాంగ్ వే టు గో ఇప్పుడే స్టార్ట్ అయిన హుషారు పిట్టల సినిమా. ఈ సినిమాకి నిజమైన హీరోలు, ఫస్ట్ హీరో ఈ సినిమాకి వెంకటేష్. ఈ ఫస్ట్ హీరో అంటే అంత ఈజీ కాదంటే సినిమా చేయడం అనేది. ఆ కష్టం ఏంటో నాకు తెలుసు. తను 8 ఏళ్ళ నుంచి కష్టపడుతూ ఈ సినిమాని, ఇది ఎన్నో సందర్భాలు చెప్పినా మళ్ళీ ఈరోజు సక్సెస్ సందర్భంగా మళ్ళీ ఆయన్ని చెప్పాలని చెప్తున్నాను. ఆ ఫస్ట్ హీరో ఈ సినిమాకి వెంకటేష్. ఈ 8 years నుంచి ఇండస్ట్రీలో ఒక మంచి సినిమా తీద్దామని చూసి ఫస్ట్ సినిమాని సక్సెస్ చేశాడు. ఆల్ ద వెరీ బెస్ట్ వెంకటేష్. కంపల్సరీ చాలా జాగ్రత్తగా రాజు గారు వినయ్ గారు చెప్పినట్టు జాగ్రత్తగా వెళ్ళి కొట్టాలి. తర్వాత సినిమాకి రెండో హీరో మా భిక్షు గారు. ఈయన గుర్తుపెట్టుకొని చాలా అరాచకాలు చేస్తారని మళ్ళీ చెప్తున్నా, విధంగా చేయబోతున్నాడు. ఈజ్ నాట్ అన్నాడు దీంతో సాటిస్ఫై ఆ భిక్షు అంటే కాదు సార్, స్టార్టింగే కదా, ఇంకా చాలా చాలా ఆకలి ఉంది సార్ అన్నాడు. డెఫినెట్లీ ఆ ఆకలితో ఉంటేనే ఇంకా ఇంతకన్నా ఇంకా పెద్ద సినిమాలు ఇంకా చేస్తాము. చాలా మంచి స్క్రిప్ట్లు ఉన్నాయి. భిక్షు కూడా ఈ సినిమా అనేది జస్ట్ స్టార్టింగ్ ఇది ఇంకా చాలా వెళ్ళాలి. అలాగే ఈ సినిమా ఎంత సపోర్ట్ అంటే మ్యూజిక్ డైరెక్టర్ గా తను సినిమా చూసిన దగ్గర నుంచి ఆ సినిమాకి ఎంత జనాల్లోకి తీసుకెళ్లి అందరి దగ్గర తీసుకెళ్లి చరణ్ అర్జున్ చాలా బాగా ఈ సినిమా సపోర్ట్ చేశారు. తను ఈ సినిమాకి మెయిన్ పిల్లరు. అలాగే సపోర్టింగ్ రోల్ గా నేనున్నా, స్పెషల్ అపియరెన్స్ గా సురేష్ బాబు గారు ఉన్నా. ఈ సినిమాని ఎవరు తీసిన కెమెరామెన్, ఎడిటర్, వీళ్ళందరే ఈ సినిమాకి నిజమైన హీరోలు. ఇంతమంది హీరోలు చేసిన టాలెంట్ ఉన్న హీరోలు చేసిన సినిమాని సక్సెస్ ఇచ్చినందుకు ప్రేక్షకులకి, ఇలాంటి సినిమాలని తీస్తున్న నిర్మాతలని, దర్శకులని సపోర్ట్ చేస్తున్న తెలుగు ప్రేక్షకులని, తెలుగు మీడియాని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. హుషారు పిట్టల్ని ఇంకా పెద్ద హిట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. హాయ్ అందరికండి. అయితే ఓకే, మా సినిమా సెకండ్ వీక్ కూడా రన్ అవుతుంది. చాలా సంతోషంగా ఉంది. అంటే ఒక చిన్న సినిమాగా వచ్చి ఒక పెద్ద సినిమా మధ్య కూడా హౌస్ఫుల్ పడి ఈరోజు ఒక పెద్ద సినిమాగా అని చెప్తున్నారు. ఓకే, ఏది ఏమైనా చాలా హ్యాపీగా ఉంది. నేను ఇది చెప్పడానికి ఈరోజుకు చిన్న నాకు ఈరోజు నా లైఫ్లో ఒక ఇన్సిడెంట్ లైఫ్. అంటే ఇది మెగాస్టార్ చిరంజీవి గారి బర్త్డే రోజు. ఈరోజు బర్త్డేకు చిరంజీవి గారికి నాకు సంబంధం ఉంది. ఎందుకంటే ఫస్ట్ నేను ఇక్కడికి వచ్చింది చిరంజీవి గారితో సినిమా తీద్దామని వచ్చా. ఎప్పుడు వెనకట 16 సంవత్సరాల కిందట అంటే చిరంజీవి గారికి స్టోరీ రాసుకొని స్టోరీ చెప్దామని వచ్చా. అంటే ఎక్కడ కలుస్తారని చెప్తే అందరూ ఉన్నారు
బ్లడ్ బ్యాంక్ ఉంది కదా, చిరంజీవి బ్లడ్ బ్యాంక్. చిరంజీవి బ్లడ్ బ్యాంకులో రెండవ శనివారం రోజు బ్లడ్ ఇస్తే ఆయన ఫోటో దిగుతాడు. అప్పుడు టక్కున స్టోరీ చెప్పవచ్చు అనుకొని ఆ రోజు రెండవ శనివారం రోజు నా 4 దోస్తుగాలను పట్టుకొని బ్లడ్ ఇప్పించారు. అయిపోయిన తర్వాత రెండవ శనివారం రోజు ఏమైందంటే వాళ్ళు సార్ ఈరోజు కలవరమ్మా, నెక్స్ట్ మంత్ చూద్దామన్నాడు. ఓకే, మళ్ళీ రెండో శనివారం రోజు మళ్ళీ 4 దోస్తులు వేసుకొని వచ్చా. మళ్ళీ స్టోరీ చెప్పి ఆ సినిమా తీసేదామని మళ్ళీ వచ్చాం, మళ్ళీ ఇచ్చాం. కానీ అప్పుడు అర్థమైంది ప్రాక్టికల్గా, అంటే మెగాస్టార్ గారు ఎక్కడ ఉన్నారో ఆయన ఎక్కడో అగ్రశిఖార 100వ మెట్టుగా ఉండరు. నేను ఆయనతో సినిమా తీయాలంటే ఒక్క మెట్టు ఎక్కుంటూ రావాలి, దిక్కుంటూ రావాలి. ఆ ఒక్క మెట్టు ఎక్కడానికి 16 సంవత్సరాలు పట్టింది. ఇది ఈ ఫస్ట్ ఇప్పుడు నా ఒక్క మెట్టు ఇది ఈరోజు. అయితే అంటే నేను ఓకే ఒక మెట్టు ఎక్కాను అనుకుంటున్నాను. ఇంకా 1, 2 సినిమాలు చేసి కంపల్సరీ చిరంజీవి గారితో సినిమా తీస్తాను. ఎందుకంటే ఇప్పటికీ అంటే నాకు ఒక ఎమోషనల్గా ఆయన మీద ఏంటంటే చిరంజీవి గారు సినిమాలు చేస్తున్నారు. అంటే ఈ మధ్యలో రామదు బాస్ ఇస్ బ్యాక్ అంటారు. బ్యాక్ ఎందుకు, బాస్ ఇస్ ఫార్వర్డ్ కావాలి కానీ వింటేజ్ చిరు ఎందుకు, కొత్త చిరు కావాలి కానీ. అది నా ఎమోషన్. అరే ఇంకా ఎందుకు చేసిన నాకు తెలిసి చిరంజీవి గారి మీద చేసిన సినిమాలు తీస్తున్నారు, చేసిన యాక్టివ్లు చేస్తున్నారు. ఎందుకు కొత్త కథలు ఎందుకు రావట్లేదు? ఆయన కట్అవుట్ ఏంటి, ఆయనతో తీయాల్సిన సినిమాలు ఏంటి, ఆయన తీసిన సినిమాలే తీస్తున్నారు. నేను 16 సంవత్సరాల కింద అనుకున్న కథని ఇంతవరకు ఆ యాంగిల్ ఎవరు ఊహించలేదు. అందుకే చెప్తున్నాను నేను ఒక్కటే, చిరంజీవి సార్ మీకు చెప్తున్నా, చిరంజీవి సార్ నేను ఇంకొకటో 2 ఇట్టు కొట్టి మీ ఇంటి ముందు వచ్చి కూర్చుంటా, మీతో సినిమా తీస్తా. మీరు ఒప్పుకుంటే మీతో సినిమా తీస్తా, మీరు ఒప్పుకోకపోతే మిమ్మల్ని పెట్టి ఏఐలో సినిమా తీసి మీకే సినిమా చూపిస్తా. ఆ తర్వాత తీస్తా. ఎందుకంటే నేను రాసుకున్న క్యారెక్టర్ నాకు ఎమోషన్స్ వస్తున్నాయి. ఏమో రోకల వాడిని అందుకొని ఉరుకుతుంటే ఆ ఎమోషన్, ఆ కట్అవుట్ అది అని ఇంకా రాలేదు, అంటే తీయట్లేదు. అంటే మీరు కొట్టిన ఇట్లు కావు, మీరు కొట్టిన రికార్డులు కావు. కానీ ఎందుకో మళ్ళీ ఇదే తీసిన వచ్చినట్టు అనిపిస్తుంది. నాకే కంపల్సరీ వస్తా. ఇంకొక్కటే ఇంకా ఓకే అందరూ అనుకోవచ్చు పిక్చర్ హుషారు పిక్చర్లే కదా ఇంత తీస్తా అనుకోవచ్చు. నాకు ఫస్ట్ సినిమా, నాకు అవకాశమే గొప్ప. ఏదో తక్కువ బడ్జెట్లో నేను తీసుకొని నేను చేయగలను నిరూపించుకోవడానికి ఈ పిక్చర్తో వచ్చా. తర్వాత గద్దలు, ఏనుగులు, పులులు అన్నీ వస్తాయి. డెర్ర అంతే. ఇంకొకటి 2 సినిమాలు తీస్తా, కంపల్సరీ చిరంజీవి గారితో సినిమా తీస్తా. అది నా డ్రీమ్ ప్రాజెక్టు. ఇక ఎమోషనల్గా పర్సనల్ వెళ్ళిపోయినా, పర్సనల్ పక్కన పెడితే ఇక హుషార్ పిట్ల గురించి వస్తే చాలా సంతోషంగా ఉంది. నేను హుషార్ పిట్టల్లో కొందరికి సపోర్ట్ చేసిన అందరికీ జిందాబాద్ కొట్టాలనుకుంటున్నా, సపోర్ట్ చేయని వాళ్ళకు డామ్ చెప్పాలనుకుంటున్నా. ఏంటంటే అంటే చాలామంది ఒక సినిమా, చిన్న సినిమా 3 సినిమాల మధ్యలో వచ్చింది. రిలీజ్ రోజు తెల్లారి ఇక్కడ సిటీలో ఉన్న అన్ని షోలు హౌస్ఫుల్ పడ్డాయి. కలెక్షన్ కూడా అందరికి తెలిసిందే. కానీ కొన్ని వెబ్సైట్లు, కొందరు రివ్యూర్స్ ఎందుకు మా సినిమా గురించి తీయట్లేదు, ఎందుకు అంటే బ్రదర్ మా కొత్త బ్రదర్ పుట్టుతాను డబ్బులు లేవు, మీ ప్యాకేజీ ఇవ్వలేదన్నా, మీ డబ్బులు ఇవ్వలేదన్నా, ఎందుకు ఒక చిన్న సినిమాని ఆపడం ఎందుకు చెప్పాలి కదా. ఒక చిన్న సినిమా సక్సెస్ అవుతుంటే 10 మందికి చెప్తేనే కదా, మీరు చెప్తేనే కదా, మీరు అందరూ అంటారు చిన్న సినిమా సపోర్ట్ చేయాలి. ఇంత 3 సినిమాలు హౌస్ఫుల్ ఆ రోజు సాటర్డే సండే అయినా సరే మా సినిమా హౌస్ఫుల్ పడ్డది. కానీ కొన్ని వెబ్సైట్లు, కొందరు రివ్యూలు దీని గురించి మాట రావడం చెప్పడం కూడా చేయలేదు. ఎందుకు? అది కనిపించలేదా, మీకు వినిపించలేదా? ఈరోజు చేస్తేనే కదా బ్రదర్ ఒక చిన్న సినిమా, కొత్త టీము, కొత్త డైరెక్టర్, కొత్త ప్రొడ్యూసర్, కొత్తలు బయటకు వస్తారు. మీరు చెప్పాల్సిన పెద్దవాళ్ళ గురించి మీరు చెప్పాల్సిన అవసరం లేదు. రాసిన రాయకులు ఇటు అంతా తెలుస్తుంది. కానీ మాలాంటి సినిమాల గురించి మీరు రాస్తే, మాలాంటి సినిమా గురించి మీరు చెప్తే 10 మంది తెలుస్తుంది, బయట తెలుస్తుంది. మీరు వెబ్సైట్లు కానీ, ఈ కొందరు సీనియర్ జర్నలిస్టులు కానీ, కొందరు రివ్యూలు కానీ ఎవరు దాని గురించి మాట్లాడలేదు. ఎందుకు? రాయండి బ్రదర్, నా మీద రివ్యూ రాయండి. నా తిట్టిన ఎవరు, పోయిన ఎవరు, సంతోషం ఏదో ఒకటి రాయండి. తిట్టినని తిట్టండి, పోయినని పోడండి. అలా అట్లా కాదురా, ఇట్లా చేయని చెప్పండి, నేను సంతోషపడతా. నా ఫస్ట్ సినిమానే, దాన్ని ఏమైనా తప్పు ఉంటే సర్దించుకుంటాను. కానీ కొందరు ఎందుకు దానికి నోరు విప్పట్లేదు, పెద్ద సపోర్ట్ లేదన్నా, ఇంకేంటి? ఓకే, మీ అందరు కూడా హాయ్ బాయ్, మీకు కాదు వాళ్ళకు. నేను కూడా ఇక్కడి నుంచి అయినా మా సినిమా గురించి చెప్తారని అనుకుంటున్నా. ఎందుకంటే చిన్న బాధాకరమైన అనిపిస్తుంది. ఇదే సినిమా ఇంకా వేరే వాళ్ళు తీసుంటే ఏ విధంగా చేస్తురేమో, కానీ ఒక్కరు కూడా కొన్ని అనిపిపోయి కొంచెం బాగా అనిపించింది మాకు అందరికీ. ఓకే, ఇక దాంతోపాటు చాలామంది ఇక్కడ రెగ్యులర్గా వచ్చే ప్రెస్ వాళ్ళు, చాలా మీడియా మంది సినిమా ఇక్కడ ప్రెస్లో చూడగానే చాలామంది సపోర్ట్ చేశారు. మిగతా చాలా అందరూ
పెద్ద ఛానళ్ళు, చిన్న ఛానల్స్, యూట్యూబ్ ఛానల్ చాలా మంది సపోర్ట్ చేశారు. మీ అందరికీ థ్యాంక్ యూ బ్రదర్స్, థ్యాంక్ యూ అండి. మీ అందరూ నాకు సపోర్ట్ చేస్తుందండి. మళ్ళీ కంటెంట్తో మళ్ళీ ఒక 1 yearలో మళ్ళీ మేము ముందుకు వస్తాం. మళ్ళీ మనం కలిసి ఇలాగే నవ్వుకుంటూ ఆడుకుంటూ చేస్తూనే ఉందాం. సపోర్ట్ చేయాలని మాత్రం ఇప్పటికైనా కొంచెం సపోర్ట్ చేయాలి. ఇంకా ఈ సినిమా గురించి వస్తే, ఈ హుషార్ పిట్టలు ఈరోజు ఇక్కడ సక్సెస్ అయ్యింది. ఈరోజు ఇన్ని ఒక 4 సినిమాల మధ్యలో వచ్చి కూడా ఇట్టు కొట్టాము అంటే ఓ ముగ్గురు వ్యక్తుల డేరు, ఓ ముగ్గురు వ్యక్తుల పేను ఈరోజు ఇక్కడ నిలబడుతుందండి. ఒకటి ప్రొడ్యూసర్ వెంకట్ యాదవ్, ఒకటి రెండోది నేనే మధ్యలో మోపైన భిక్షు, 3 వాసవి గణేశన్ ఇటుపిల్ల. నిజంగా ఈరోజు సినిమా అందరికి రీచ్ అయ్యింది, అంతవరకు వచ్చిందంటే ఈరోజు ఈ ముగ్గురు వ్యక్తుల యొక్క కష్టము, డేరు అండ్ పెయిన్ ఉంది. ఎందుకంటే ఒక ప్రొడ్యూసర్ ఒక సత్యం, ఇండస్ట్రీలో సత్యం ఏంటంటే సినిమా స్క్రిప్ట్ దశ నుంచి రిలీజ్ అయ్యి ఓటీటీకి పోయేంత వరకు ఎవరు డిస్కస్ చేసినా చేయకుండా, ఎవరు స్టేటస్లు పెట్టినా పెట్టకుండా, ఒక ప్రొడ్యూసరు డైరెక్టర్ మాత్రం సినిమా స్టార్టింగ్ నుంచి మొదలు పెడితే మధ్యలో షూటింగ్ అయిపోయినంత వరకు మొత్తం ట్రావెల్ కావాల్సిందే. ఒక టెక్నీషియన్, ఒక ఆర్టిస్ట్, వీళ్ళందరూ ఆ సినిమా చేసి ఓకే ఇంకో సినిమాలు ఉంటాయి కాబట్టి చేయవచ్చు. కానీ ఒక ఇద్దరు వ్యక్తులు, ఒక ప్రొడ్యూసర్, ఒక డైరెక్టర్ మాత్రం సినిమా స్టార్టింగ్ నుంచి మొదలు పెడితే అది ఎండ్ అయ్యేంత వరకు ఉన్న రోజులకు దాన్ని ఎప్పుడు మోస్తూ ఒక బిడ్డ, కన్న బిడ్డ, మనం కన్న బిడ్డ కదా మన మీద వాళ్ళన్నట్టు ఎలా ఉన్నా, ఇప్పుడు టెక్నీషియన్ ఆర్టిస్టులు అయినా సినిమా బాగుంటే మనం చూస్తున్నాం రెగ్యులర్గా, బాగుంటే వస్తారు, బాగా లేకపోతే స్టేటస్ కూడా పెట్టరు. కానీ బాగలేకున్నా ఒక డైరెక్టర్, ప్రొడ్యూసర్ ఒక సినిమాని మోస్తాడు. అది దీనికి ఏంటంటే ఈ సినిమాని ఈరోజు మొన్న థియేటర్లలో విజిల్ వేస్తుంటే, గోల్ పెడుతుంటే అది ఏంటి, ఆ గోలలని విజిల్ని ముందే గ్రహించి ముందే దాన్ని పసిగట్టి ఈ సినిమాకు కొత్త డైరెక్టర్ మీద, ఒక కొత్త ఆర్టిస్టుల మీద డబ్బులు పెట్టినందుకు వెంకట్ యాదవ్ గారు డేర్కు మెచ్చుకోవాలి. ఈ డేర్ ఇక్కడ భిక్షు నన్నంటారా, ఓకే ఒక కొత్త ఆర్టిస్టుల మీద ఒక డేరింగ్ సబ్జెక్ట్ అంటే ఇప్పటికే ఒక బ్రదర్ అన్నాడు, ఈ సబ్జెక్టు అటు ఇటు అయింది అనుకో, అటు వెళ్ళిపోదును, ఇంకోలాగా అయిపోదును, దాన్ని కరెక్ట్ బ్యాలెన్స్ చేసి ఆ జనాన్ని మెప్పించినావు. సెకండ్ హాఫ్లో కొన్ని సీన్లు ఇది తీసుకొని నేను కూడా డేర్ చేసి అనుకుంటున్నా, ఏదో తీయొచ్చు, ఇది కాకుండా ఇది మీ మధ్యన పక్కన పెడితే ఎటుపోయినావు ఇక్కడ అంటే చెన్ని తనకి ఇబ్బందులు తెలుసు, కంటెంట్ ఇలా ఉంటుందని తెలుసు, అన్నీ తెలుసు కూడా తను ఏదైనా సరే కథ నచ్చింది, కథ కోసం చేస్తా అని చెప్పిన వాసవి గణేశన్ మా చిట్టు పిల్ల డేర్. ఈ డేర్ ఒకటి అనుకుంటే పెయిన్ ఏంటంటే పెయిన్ అంటే ఈ సినిమా టీజర్ రిలీజ్ అయినాక అందరికి తెలిసిందే, అదంతా పెయిన్ తీసుకున్నాం. దాంతోపాటు ప్రొడ్యూసర్ ఫైనాన్షియల్ పెయిన్, సెన్సార్లో కూడా కొంచెం ప్రాబ్లమ్స్, 6 months ప్రాబ్లమ్స్ సెన్సార్ వల్ల ఆగింది. దానికి ఆ మధ్యలో ఎంతెంత ఇబ్బంది పడ్డాడో, ఎంతెంత పెయిన్ అనుభవించిండో ఆ ప్రొడ్యూసర్కు నాకే తెలుసు. అండ్ అదే సమయంలో చిట్టుపిల్ల కూడా దాన్ని గట్టిగా ఉన్న చుట్టూలో ఊకోరే, చుట్టూలో ఏదో చేస్తారే, తను కూడా ఎంత పెయిన్ అనుభవించిందో అది మీకు కూడా తెలుసు. అది అయినా సరే ఈరోజు థియేటర్ వరకు ఫస్ట్ షో హౌస్ఫుల్ పడ్డాయి అంటే తను ఎప్పుడు వచ్చినా సార్ ఏది ఏమైనా సరే నేను కథ నచ్చి చేస్తున్నా, సినిమా రేపు ఆడియన్స్ తీసుకొచ్చేంత వరకు నేను ఏ ప్రమోషన్ అయినా నాకు ఎలా ఉన్నా ఏది ఉన్నా చేస్తాను, ముందుకు వచ్చి ప్రతి ఎప్పు ఎవరు తగ్గేది అనుకుంటూ ఎప్పుడు ముందుంది. థ్యాంక్ యూ చిట్టుపిల్ల, నో టెన్షన్, ఓన్లీ ఫంక్షన్. మనం తీసుకొచ్చి ఫస్ట్ రోజు హౌస్ఫుల్ చేసేంత వరకు మనం చేసాం, అది సక్సెస్ అయినాం, సక్సెస్ కొట్టినాం. ఇది ఇక డైరెక్టర్గా ఈ రోజుల్లో ఏమవుతుందంటే సినిమా ఒకటి కథ ఒక్కటి బాగా చేయడం కాదు. ఈరోజు డైరెక్టర్ అంటే కథ ఒక్కటి బాగా చేయాలి, సినిమా బాగా తీయాలి, సినిమాని థియేటర్ పట్టుకు తీసుకొచ్చే ప్రమోషన్స్ కూడా చేయాలి. అది కూడా ఈ సినిమాకు మేము సక్సెస్ అవుతుందని అనుకుంటున్నాం. ఓకే అండి, ఇంకా సెన్సార్ గురించి టాపిక్ వచ్చింది కాబట్టి సెన్సార్ ఏంటంటే ఓకే చిన్న ప్రాబ్లం, టీజర్ వల్ల కొన్ని కంప్లైంట్ల వల్ల సెన్సార్ ఇష్యూ వచ్చినాయి. కాకపోతే సంతోష విషయం అంటే మన తెలుగులో ఉన్న కొన్ని వెబ్సైట్లు, తెలుగులో ఉన్న కొన్ని రివ్యూల కంటే సెన్సార్లు చాలా గొప్పలు. ఎందుకంటే వాళ్ళు ముంబైలో సినిమా చూసి సినిమా చూసి ఒక్కటే మాట్లాడరు, ఈ సినిమా కదా అవసరం జనాలకు, ఈ సినిమా కదా అవసరం ఇప్పుడు ప్రజలకు, దీన్ని ఇచ్చి ఫ్యామిలీకి దూరం చేయొద్దు, దీనికి U/A 16+ అని చెప్పేసి వాళ్ళందరూ ముగ్గురు నిర్ణయం తీసుకొని డేర్గా ఇచ్చారు. వాళ్ళు గొప్పలు అయ్యారు. లేట్ అయిన సిచ్యువేషన్లు వాళ్ళు సెన్సార్ వాళ్ళు మా ఈ హుషార్ పిట్టల చాలా అభినందించారు. వాళ్ళు చాలా ఒక గంట సేపు అరే ఈ ప్రతి సీను మనకు కనెక్ట్ అవుతుంది, ఎక్కడో ఈ సినిమా చూసామే అని వాళ్ళు కనెక్ట్ అయ్యారు. థ్యాంక్ యూ సార్. ముంబైలో ఉన్న మీ అందరూ మా సినిమా చూసి
యూబైఏ ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదములు. ఆ రోజు మీ కాలు మొక్కిన అనుకోండి. థ్యాంక్ యూ అండి. ఇక ఇంకా చెప్పాలంటే మ్యూజిక్ డైరెక్టర్ చరణార్జున్ బ్రో, చిరంజన్, ఎస్ఎస్ చిరంజన్ రండి. ఈయన గురించి నేను ఏదో చెప్పలేదు, ఎందుకంటే చెప్పాల్సి వస్తే చాలా చెప్పాల్సి వస్తుంది, టైం లేదు. కొత్త వాళ్ళు ఇంట్రో అంటున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనిషి అడిగి మన డైరెక్షన్ డిపార్ట్మెంటు సినిమా పట్టుదలైనా ఒక్కొక్కసారి డబ్బులు ఉంటే ఉండవు. ఫస్ట్ అన్నం తినరా అనేది ఉంటుంది. ఫస్ట్ అన్నం కోసం 5 రూపాయలు పెడతారు, ఇక్కడ తినుకొని పోయేటోళ్ళం మేము. అటువంటి అన్నగారి స్టూడియోకి వెళ్ళగానే ఫస్ట్ తిన్నరా తినలేదా, తినకపో వస్తుండే అంటే అన్నం ఉంటుంది ఫస్ట్. నేను దానికి ఫ్యాన్ బ్రో. అంటే ఇండస్ట్రీ తెలుసు, ఒక పూటకు పూక పెద్దగా కావచ్చు, కానీ చాలా కష్టం అది. చాలా మందికి ఇండస్ట్రీలో డైరెక్షన్ డిపార్ట్మెంట్ ప్రొడ్యూసర్ డబ్బు పెట్టిన ప్రొడ్యూసర్ ఒక పూట తినకుండా సినిమా వచ్చి హ్యాపీగా ఉంటారు. కానీ ఆ రోజు మీరు అందరికి వచ్చిన అందరికి స్టూడియోకి వెళ్తే ఎప్పుడు వెళ్ళినా అందరికి బో పెడతాడు. అది నాకు నచ్చిన గొప్ప అంశం. ఇక సినిమా గురించి వస్తే, సినిమాలో మ్యూజిక్ గురించి వస్తే ఆల్రెడీ నాకంటే ఎక్కువ ఆయన చెప్తుంది, నాకంటే ఎక్కువ. కానీ ఒక్కటి మాత్రం చెప్తున్నాను, నెక్స్ట్ నుంచి తెలంగాణ నుంచి మరొక రూటెడ్ మాస్ డైరెక్టర్ మాత్రం చరణార్జున్ బ్రో అని గట్టిగా చెప్తా. ఇంకా ఎస్ఎస్ చిరంజన్, ఈయన గురించి ఒకటే చెప్తా. ఈ సినిమాలో ఒక సిచ్యువేషను, అంటే ఎప్పుడు చూసినా మ్యూజిక్ డైరెక్టర్ స్టూడియోలో మోపవుతాడు, లాటా బుద్ధ అయ్యి అనుకుని నవ్వుకుంటాడు. నేను రీక్రియేటర్ కోసం అందరిని చూస్తూ ఉన్నా. కానీ ఈయన ఎందుకులే ఏం రాస్తాడో ఏం కాదు అనుకున్నా. ఒక్కరోజు మ్యూజిక్ డైరెక్టర్ ట్యూన్ చేస్తున్నాడు, రొమాంటిక్ సాంగ్ ఉంది ఒకటి, ఆది పర్వం సాంగ్. దాంట్లో ట్యూన్ చేసేటప్పుడు ఒక లిరిక్ చెప్పాడు, అంటే ఈ సిచ్యువేషన్ తగ్గట్టు, కామమే కనులు తెరిచితే లోకమే చీకటాయనే. అవుట్ ఫిజ్ అయిపోయినా. అంటే నేను వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న ఒక ఎమోషన్ని చెప్పాలనుకుందని తక్కువ చెప్పేసిండు బ్రో. మొత్తం సాంగ్స్ ఇచ్చేస్తాను చెప్పేసాడు, మొత్తం సాంగ్ రాసిండు ఆయన కూడా. ఇక నాకు తెలిసి చాలా మందికి తెలిసి ఉంటుంది. ఇక నుంచి తెలుగులో మరొక చంద్రబోసు, మరొక ఎంతమంది కాదు అంతమందిలో మరొక నిలుస్తాడు, కంపల్సరీ చేస్తాడు బ్రో. మీకు తక్కువ చెప్పొచ్చు, ఇంకా మస్తుగా చెప్పాల్సింది. రైట్, మా భార్య డిఓపి డైరెక్ట్ అంటే భార్యాభర్తల సంబంధం అని అందరికీ ఒక విజువల్ ఈరోజు కనిపిస్తుంది, మనకి వినిపిస్తుంది. అంటే అది ఫస్ట్ కనపడాలంటే ఇద్దరు కలిసి ఎంత కష్టపడాలి, ఎంత ఒక బాగా ఉండాలని చెప్పేసి ఇద్దరు కలిసి మేము చూసుకున్నదే. అయితే డిఓపి గురించి ఒకటే చెప్పగలను. ఏంటంటే ఈరోజు అందరూ ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి, ప్రొడ్యూసర్కి బాగా చేసి అంటున్నారు. దాంట్లో సగభాగం మాత్రం డిఓపి గారికి ఇవ్వాలి. ఎందుకంటే ఆయన మనకున్న బడ్జెట్లో మనం ఎట్లా రీచ్ చూపించాలి, ప్రొడ్యూసర్ ఇచ్చిన దాన్ని మనం ఎట్లా వాడుకోవాలి అనే దాన్ని అద్భుతంగా ఆయన ప్రొడక్షన్ వాల్యూ తగ్గకుండా దాన్ని పెంచేదిగా 100% అది ఆయనకే చెందుతుంది. నేను వెళ్ళానా, నేనేం చూసుకున్న ఒకటే, నా డైలాగులు యాక్షను పెంచుతా, కానీ బ్యాక్గ్రౌండ్లో ప్రతి ఫ్రేమ్ రిచ్ రావాలి, ప్రతి ఫ్రేమ్ బాగా రావాలని చెప్పేసి రుద్రసాయి గారు చూస్తున్నారు. థ్యాంక్ యూ రుద్రసాయి. ఇంకా చెప్పాలి, థ్యాంక్ యూ ఏం చెప్పాలి, ఎందుకంటే నెక్స్ట్ మనం చేయాలి కాబట్టి. ఓకే ఈ ఆర్టిస్టులు, మా సినిమాలు చేసిన ప్రతి ఆర్టిస్టులు, హీరో కానీ, గోవర్ధన్ రెడ్డి గారు కానీ, మేల్ రమేష్ కానీ, అందరు ప్రతి ఒక్కరు కూడా ఒక్క చిన్న ఎక్స్ప్రెషన్ కూడా మళ్ళీ ఎన్నిసార్లు చెప్పినా దాన్ని నో అనకుండా మళ్ళీ చెప్పి మళ్ళీ చేసి అందరికి ఈరోజు క్యాస్టింగ్ అంతా సక్సెస్ అయిందంటే నాకు ఎట్లా కావాలంటే అట్లా అందరు సపోర్ట్ చేశారు. అందరికీ ఇక్కడ కొందరు రాలేదు, కొందరు వచ్చారు, అందరికీ మళ్ళీ థ్యాంక్స్ చెప్తా. ఎందుకంటే థ్యాంక్స్ కూడా చెప్పకూడదు, ఎందుకంటే మళ్ళీ చేస్తాం కాబట్టి అందరితో చేస్తా. ప్రతి సినిమాలో ఈ హుషార్పీట్లో చేసిన ఆర్టిస్టులు అందరూ నెక్స్ట్ వచ్చి నా ప్రతి సినిమాలో మీ అందరూ ఉంటారు. ఓకే అండి. ఇంకా మీడియా మిత్రులందరూ ఏమైనా తీర్చిన తప్పుంటే క్షమించండి, వదిలేసేయండి. మళ్ళీ కలుద్దాం. అందరికీ హాయ్, అందరికీ బాయ్. అసలు మీరు మల్టీ టాలెంటెడ్ అండి. అందరికీ, ఆడియన్స్కి, మీడియా వాళ్ళకి, సినిమా ప్రేక్షకులందరికీ, మీ అందరి చిరంజీవి గారి బర్త్డే కాబట్టి ముందు ఆయన మా డైరెక్టర్ గారు చెప్పినట్టు నాకు జరిగిన ఒక అనుభవం చెప్తాను. నేను ఇండస్ట్రీకి వచ్చి 20 ఏళ్ళు అయింది. 2012లో రచ్చలో డిల్లక్ అనే పాటను నేనే రాశాను రామ్ చరణ్ గారికి. అప్పుడే చిరంజీవి గారు అక్కడ లొకేషన్లో ఉండేవాళ్ళు. చాలా అంటే చిరంజీవి గారి సినిమాలు చూస్తూ పెరిగి చిరంజీవి గారి ఇన్స్పిరేషన్తో వచ్చిన మనం
చిరంజీవి గారు కనపడితే పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆయనతో ఫోటో దిగాలని, ఆయనతో ఉండాలని అనుకుంటారు. నేను చిన్నప్పుడు స్కూల్లో చదువుకున్నప్పుడే మా నల్గొండకు ఒక థియేటర్ ఓపెనింగ్కి వచ్చారు ఆయన. ఆ రోజు పర్సనల్గా వెళ్తున్నాను, బట్ ఇది సినిమాకి వస్తుంది లింక్. ఆ రోజు పిల్లలందరూ పరిగెత్తుకుంటూ వెళ్తే నేను ఒక్కరిని చెట్టు కింద కూర్చొని రాసుకుంటున్నా. మా టీచర్ వచ్చి అన్నారు, ఏంట్రా నువ్వే కదా అందరికంటే ఎక్కువ చిరంజీవి అభిమాని, నువ్వు ఉండాలా ముందు, నువ్వు ఇక్కడ ఎందుకున్నావు అంటే, ఏదో రోజు ఆయన ఉన్న ఇండస్ట్రీకి నేను వెళ్ళి ఆయనతో పనిచేయాల్సిన వాడిని గుంపులో చూస్తానని నేను అన్నాను. ఆ రోజు అది ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకున్నారు అందరూ. తర్వాత నిజంగానే ఇండస్ట్రీకి వచ్చి కూడా ఆయన కళ్ళ ముందు కనపడుతుంటే కూడా ఆయన దగ్గరికి పోలే నేను. లాస్ట్ ఒక 6 months బ్యాక్ ఎప్పుడో చిరంజీవి గారు పిలిపించారు ఇంటికి, రంగనాథ్ గారి ద్వారా నేను వెళ్ళాను. వెళ్ళినప్పుడు ఒక 3 గంటలు ఆయన ఇంట్లో కూర్చొని అన్ని నా వర్క్స్ గురించి సారు అన్నీ మాట్లాడుతుంటే, నువ్వు ఎందుకు రాలేదమ్మా నా దగ్గరికి ఇన్ని రోజుల నుంచి అన్నాడు. ఏదో ఒకటి అచీవ్ చేసి కానీ మీ దగ్గరికి రావాలనుకున్నానయ్యా, ఒక ఇట్టు కొట్టి మీ కళ్ళ ముందు నిలబడాలనుకున్నా అంటే, పిచ్చోడా నువ్వు నా దగ్గరికి వచ్చి నా బ్లెస్సింగ్స్ తీసుకుంటే కదా ఇట్టు కొడతావు, నువ్వు ఇట్టు కొట్టి వస్తావు అన్నాడు. నిజంగానేమో ఆ లాజిక్ వల్లనేమో ఇన్ని రోజులు ఒక విజయవంతమైన సినిమాకి మ్యూజిక్ చేయలేకపోయాను. 6 నెలల క్రితం ఆయన బ్లెస్సింగ్స్ ఇచ్చారు. ఈరోజు హుషారు పిట్టలు అనే ఒక అద్భుతమైన సినిమా విజయం. ఈ పని నేను ఎప్పుడో చేస్తుంటే బాగుండేది. సో అదొక్కటి, ఎందుకబ్బా మనం ఎన్ని మంచి సినిమాలు చేస్తున్నాం, ఇంత బాగా వర్క్ చేస్తున్నాం, మనకు ఒక సక్సెస్ అనేది కనపడతలేదు ఏంటి. చరణ్ అర్జున్ బాగా మ్యూజిక్ చేస్తాడు కానీ, చరణ్ అర్జున్ మంచోడు కానీ, చరణ్ అర్జున్ స్టూడియోకి వెళ్తే ఇలా చూసుకుంటాడు అలా చూసుకుంటాడు కానీ, ఆ కానీ ఎప్పుడు పోతుందిరా, కానీ ఎప్పుడు పోతుందిరా అనుకున్నాను. ఆ కానీ హుషారు పిట్టలతో చెరిపేసింది. కాకపోతే ఒక ప్రాబ్లం వచ్చింది సార్ నాకు. ఇప్పుడు నిన్ననే ఒక సినిమా ప్రొడక్షన్ హౌస్ వాళ్ళు ఫోన్ చేశారు, మేము నీకు అడిగినంత బడ్జెట్ ఇస్తాం, మా సినిమా బాగా తీస్తాం, అన్నీ అద్భుతంగా చేస్తాం చరణ్, కానీ ఒక కండిషన్ అన్నారు, హుషారు పిట్టలు నువ్వు ఎట్లా ఎత్తుకున్నావో మా సినిమాను కూడా అట్లా ఎత్తుకోవాలంటారు వాళ్ళు. నువ్వు మొదటి నుంచి చూస్తున్నావు, నువ్వు ప్రతిసారి హుషారు పిట్టల గురించి చాలా బాగా చెప్పావు, ప్రతి ప్రెస్ మీట్కి వచ్చావు, ప్రతి దాంట్లో ఉన్నావు కదా, మా సినిమాను కూడా నువ్వు అలా ఎత్తుకోవాలని అగ్రిమెంట్లో సైన్ చేయాలన్నారు. దానికి నేను చెప్పా, మా భిక్షు నాకు సినిమా చూపించాడు ఫస్ట్ తీసుకొచ్చి. సినిమా చూసిన తర్వాత నేను ఒప్పుకున్నాను ఆ సినిమాని. అందులో ఏదైనా చిన్నవి ఉన్నా కూడా ఇద్దరం షేర్ చేసుకుంటూ మేము ఇద్దరం చేసుకున్నాము. మరి ఏదైనా మాకు అనిపించిన ఆయనకు చెప్తే తీసుకున్నాడు. మీ ఇష్టానికి మీరు సినిమా తీసుకొచ్చి నన్ను ఎత్తుకోమంటే కష్టం, మరి అలా నేను మ్యూజిక్ మాత్రమే చేయాలంటే నేను మ్యూజిక్ చేస్తాను, కానీ అలా ఎత్తుకోవాలంటే మాత్రం నాకు సినిమా చూపించండి అని చెప్పాను. సో అలాగా ఏ సినిమా అయినా ఇలాగే ఎత్తుకుంటామండి. మేము సినిమాల కోసమే ఉన్నాము, సినిమాలు తప్ప మాకు ఇంకేం ప్రపంచం తెలియదు. కానీ కొంచెం మంచి సినిమాలు వస్తే తప్పకుండా ఎవరికైనా ఆ సినిమా జనాలకు చేరాలని, ఒక సినిమా మీద ఇప్పుడు వెంకటేష్ గారి మీద భిక్షి గారి మీద ప్రేమలు కాదు, సినిమా మీద ప్రేమ అంతే. ఓ మంచి సినిమా వస్తే ఆ సినిమా ప్రజలకు చేరాలని ప్రతి టెక్నీషియన్ కోరుకుంటాడు. అందరం కష్టపడి పనిచేస్తాం. మీడియా వాళ్ళు మీరు కూడా ఈరోజు మా సినిమాకి పెద్దగా మేమేం పబ్లిసిటీ చేయకపోయినా ఆ సినిమాకి జనాలు అంతంతమంది, నేనే పరిశాన్ అయిపోయినా, అసలు జనాలు థియేటర్లకే రావట్లేరే. సినిమాలు మన టైం వచ్చేటప్పటికి, మనం మ్యూజిక్ డైరెక్టర్గా బ్రేక్ వచ్చే టైంకి థియేటర్లకు జనాలు రాని పరిస్థితులు వచ్చినాయి అంటారు బాబా అని చెప్పి అప్పుడప్పుడు అనిపించేది మాకు. కానీ హుషారు పిట్టలు చూసిన తర్వాత అది పోయింది. అరే మంచి సినిమా తీస్తే జనాలు ఎవరికైనా వస్తారు, పెద్దోళ్ళు చిన్నోళ్ళు ఏం లేదని నిరూపించిన ఈ వెంకటేష్ యాదవ్ గారికి, భిక్షుకి, ఇండస్ట్రీ మొత్తం కూడా వీళ్ళని చాలా మంది చిన్న సినిమా వాళ్ళందరూ వీళ్ళని ఫాలో అవ్వాలి. మేము చేసింది ఏం లేదు, అసలు మెయిన్ ప్రధానంగా వాళ్ళు వేసిన విత్తనంలోనే అద్భుతం ఉంది. మేమంతా దానికి వచ్చి జస్ట్ ఆకుల్లాగా జాయిన్ అయినాం అంతే. దాన్ని బెక్కం వేణుగోపాల్ గారు అద్భుతంగా తీసుకెళ్ళి, సురేష్ బాబు గారి బ్లెస్సింగ్స్ కూడా దీనికి యాడ్ అయ్యి ఈరోజు ఇంత మంచి విజయం సాధించాం మేమంతా. సో ఈ విజయానికి కారణమైన అందరికీ థ్యాంక్ యూ. ముఖ్యంగా వాసు తెలుగు సినిమా హీరోయిన్లు రావట్లేరు అంటారు. ఏదన్నా చిన్నది ఏదైనా ఉందనగానే మన వాళ్ళు అబ్బో మన ఆయన తిడతాడు మా అమ్మ తిడతాడు అంటారు. కానీ ఇలాంటి ఒక సినిమాని ఇంత డేర్గా చేసిందంటే ఆ అమ్మ ఎంత గొప్పది, వాళ్ళ నాన్న ఎంత గొప్పోడు. సో ఇలాంటి ఇలాంటి అమ్మాయిలు సినిమాల్లో తప్పకుండా తెలుగు వాళ్ళు వచ్చేస్తే మంచి సినిమా. వాసన చూస్తున్నప్పుడు నిజంగా మా ఊర్లో మా చిన్న బిడ్డో, మా మామ బిడ్డో, మా తెలిసిన అమ్మాయి ఎవరు అన్న ఫీలింగ్ ఉంది. అంత మంచి తెలుగు అమ్మాయిని పెట్టుకోవడం వల్ల, వీళ్ళు తెలుగు అమ్మాయిని సెలెక్ట్ చేయడం వల్ల ఈ సినిమాకి ఆ తెలుగుదనం కానీ ఆ నేటివిటీ కానీ వచ్చింది. అలాగే హీరో మావాడు నిజంగా మా తమ్ముడు ఉండేవాడు ఇంతకుముందు. నేను తనని హీరో చేయాలని చెప్పి చాలా కష్టపడ్డాను. నేను 10 ఏళ్ల క్రితమే 1.5 కోటి పెట్టి నేనే సొంతంగా సినిమా తీశాను. అలాంటిది ఆ సినిమా సక్సెస్ అవ్వలేదు, దానివల్ల మాకు తెలియలేదు. కానీ వీడిని చూసినప్పుడల్లా మా తమ్ముడు కూడా ఉంటే ఇలా ఇట్టు కొట్టేవాడు కదా అనిపిస్తూ ఉంటుంది. సో మంచి అద్భుతమైన యాక్టర్, అద్భుతమైన చలాకితనంతో అందరూ వాసవి అంటున్నారు, కానీ నాకు వీడు కూడా నచ్చుతాడు చాలా ఈ సినిమాలో. ఇద్దరిలో ఎవరు తీసుకోరు. ఇతనే లేకపోతే ఆ అమ్మాయి కూడా అలా చేయకపోదా, వాళ్ళిద్దరు రియాక్షన్స్ అనేది కూడా ఉంటుంది.
సో తప్పకుండా మంచి సినిమాలు ఎంచుకో బ్రో, అద్భుతమైన హిట్ కొడతావు. వెంకటేష్ గారు మీరు ఇంకేమైనా సక్సెస్ మీట్లు ఉంటాయి, ఇదే లాస్ట్. ఏదైనా సార్ మీరు ఎంత పాజిటివ్ మనిషి అంటే సార్, ఈయన బాధల్లో ఉన్నా కూడా మాకే ఎదుటి వాళ్ళకి మోటివేషన్ ఇస్తూ ఉంటాడు. ఈయన స్టూడియోలోకి వచ్చి మా దగ్గరికి వచ్చి ఎంత మంచి మంచి మాటలు చెప్తాడు. సార్ మనం ఇట్టు కొడుతున్నాం అంతే, ఈ సినిమా తర్వాత మీరు ఆగండి అని చెప్తారు. సో మీలాంటి ప్రొడ్యూసర్స్ ఇండస్ట్రీకి రావాలి, ఇంకా చాలా మంది, వాళ్ళందరికీ మీరు మంచి బాట వేశారు. భిక్షు బ్రో ఏదో చెప్తున్నావు నా గురించి, స్టూడియోకి వెళ్తే అదని ఇదని. నేను ఇంటికాంచి 200 రూపాయలు తీసుకొని 2 జతల బట్టలతో హైదరాబాద్కి వచ్చాను. నేను ఇక్కడ ఎవరికి ఏం పెట్టినా ఎవరికి ఏమి ఇచ్చినా అదంతా నాకు ఇండస్ట్రీ ఇచ్చిందే, మీలాంటి డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు ఇచ్చిందే. సో నేను అంతకుమించి నేను మా ఇంటికాంచి ఏం తెలియదు, మా ఇంటికాడ కూడా ఏం లేదు నాకు. సో అంతా నాకు సంగీతము సినిమా ఇండస్ట్రీ ఇచ్చిందే. నాకు ఎంతసేపు ఏంటంటే నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు స్టూడియోలలో తిరుగుతున్నప్పుడు నాకు ఎవరు అన్నం పెట్టకపోయేవాళ్ళు. ఆ సినిమాలో పాట ఓకే అయితేనే అన్నం, లేదంటే మనల్ని పట్టించుకోకపోయేవాళ్ళు. చెన్నైకి పోయినా ఆ రోజు నేను అనుకున్నాను, ఎప్పటికైనా నా సరౌండింగ్లో ఎవడు ఆకలితో ఉండకూడదు. నా కాన్సెప్ట్ అది. నేను పెద్ద ఇట్టు కొట్టానా, కోట్లు సంపాదించిన తర్వాత నేను ముందు నా స్టూడియోకి ఎవరు వచ్చినా కూడా వాళ్ళు ఎవరు ఆకలి, మనం మధ్యాహ్నం అవుతుంది అన్నం ఎక్కడ తినాలని వాళ్ళు అనుకోకూడదు. సో ఇదొక్కటే చిన్న సూత్రం. అలా నేను ఉండగలిగేలా నన్ను ఇండస్ట్రీ దీవించింది, మీరందరూ ప్రజలందరూ దీవించారు. లాస్ట్ ఒకటే మాట అండి, నేను ఒక ఈ చిన్న సినిమాని ఇట్టు కొడితే నాకు ఒక మంచి జరిగితే కొన్ని వేల లక్షల మంది నాకు మెసేజ్లు చేశారు, చాలా మంది సంబరపడ్డారు. ఇంత మంచి ప్రేమను నేను సంపాదించుకున్నానా అని నాకు హుషారు పిట్టలు అనే సినిమా తెలియజేసింది. థ్యాంక్ యూ హుషారు పిట్టలు, థ్యాంక్ యూ డైరెక్టర్ గారు, థ్యాంక్ యూ ప్రొడ్యూసర్ గారు, థ్యాంక్ యూ మీడియా, థ్యాంక్ యూ ఆడియన్స్, అందరికీ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ చరణార్జున్. అందరికి నమస్కారం అండి. సక్సెస్ఫుల్గా 1 వీక్ సినిమా సక్సెస్ఫుల్ అయిపోయింది. అందరికీ అంటే ఫస్ట్ 3 days అంటే యూత్ అంతా చూశారు, బట్ 3 days తర్వాత ఫ్యామిలీ ఆడియన్స్ రావడం స్టార్ట్ చేశారు. సో నా ఫ్యామిలీలో కూడా మా అక్కకి కానీ, మా అక్క కూతురుకి కానీ, మా చెల్లికి కానీ, ప్రతి ఒక్కరికి నేను ఇదే చెప్తున్నాను, సినిమాలాగా చూడండి, మీరు సినిమా వెళ్ళండి, నేర్చుకొని వస్తారు అని. సో నాకేమనిపించింది అంటే, ఫస్ట్ ప్రెస్ మీట్ అప్పుడు మేము ఇంతే మంది ఉన్నాము స్టేజ్ మీద, ఈ రోజు కూడా ఇంతే మంది ఉన్నాము. బట్ ఇండస్ట్రీ నుంచి ఏ ఒక్కరు కూడా అండి, అంటే మంచి సినిమా తీసి ఇంత బాగా అప్లాజ్ వస్తుంది, బయట జెన్యూన్ ఆడియన్స్ రివ్యూ చెప్తున్నారు. పాపం భిక్షపతి గారు అయితే, అంటే నేను 7 years 8 years నుంచి చూస్తున్నాను, ఆయన ప్రతిరోజు ఒకటే మాట అనేటోడు, సినిమా హిట్ కొట్టాలి, మనం తర్వాతనే మన ఇద్దరం మంచి సినిమా చేద్దాం. బట్ నేను హిట్ అనేది వద్దులేండి సార్, ఒక మంచి సినిమా చేద్దాము అని. బట్ ఆయన అన్నట్టే హిట్ కొట్టాడు. కానీ ఈరోజు ఎవ్వరు కూడా, అంటే ఒక ఆర్టిస్టులు కానీ టెక్నీషియన్ కానీ ఎవరు కూడా ఒక ట్వీట్ పెట్టట్లేదు, అసలు ఎవరు కూడా దీన్ని రెస్పాన్స్ అవ్వట్లేదు. మాకు నిజంగా బాధగా ఉంది ఇది. అంటే సినిమా నిజంగా చరణ్ అన్న ఎంత బాగా మ్యూజిక్ చేశాడంటే, నా ఫ్రెండ్స్ అంతా నాకు అంటే మెసేజ్లో పెడతా ఉన్నారు. బట్ ఈ రోజులో మేము ఏమనుకున్నామంటే, స్టార్టింగ్ సినిమాని మూసాడండి డైరెక్టర్. అతను ఒక్కడే, ఒక డైరెక్టర్ ఎంత కష్టపడాలో ఈ సినిమాకి అంత కష్టపడ్డాడు, ఇక్కడ దాకా తీసుకొచ్చాడు. బట్ సినిమా హిట్ అయింది, అందరు చూస్తున్నారు, బాగుందన్నారు, కానీ ఎవ్వరు ఒక్క రెస్పాన్స్ కూడా లేదు. అమ్మాయి ఎంత బాధపడిందో, ఈ అమ్మాయి దేవి థియేటర్ దగ్గరికి వెళ్తే 1400 మంది అంటే ఒక్కసారిగా వచ్చేసారు. మాకు కూడా తెలియదు ఇంత అంటే ఫాలోయింగ్ ఉందా హీరో కానీ హీరోయిన్ కానీ. మేము పెద్ద హిట్ అవుతుంది అనుకుంటున్నాం, బట్ ఇండస్ట్రీ నుంచి అసలు ఎలాంటి రెస్పాన్స్ లేదు. ఎవరు కూడా ఒక ట్వీట్ చేయట్లేదు, ఈవెన్ నా ఫ్రెండ్సే ఉన్నారు, నేను సినిమా చేసి హిట్ అయ్యాను ఏంటంటే ఒక మెసేజ్ కూడా రాలేదు నాకు. బట్ ఇది నాకు కొంచెం బాధగా ఉంది. మంచి సినిమాని ఎంకరేజ్ చేయండి, తీసుకెళ్ళండి. మరి అంటే మంచి సినిమాలు రావండి, నేను చెప్తున్నాను కదా, మంచి సినిమాలు అన్నిసార్లు రావు. ఇది మంచి సినిమా. ఇంకోటి ఏంటంటే, మా ప్రొడ్యూసర్ గారు ఆయన చాలా జెన్యూన్ పర్సన్, జెన్యూన్గా పెట్టాడు. ఈరోజు జెన్యూన్గా ఆయనకు వచ్చింది, సినిమాని నమ్మాడు. ఈ రోజు కూడా ఆయన భగవద్గీత పట్టుకుని ఆఫీస్లో తిరుగుతూ ఉంటాడు. మాకు నిజంగా ఏ రోజు కూడా ఆఫీస్లో ఒక బీర్ బాటిల్ కానీ ఒక మందు బాటిల్ కానీ మేము ఎప్పుడు చూడలేదు. మా మైండ్లో ఒకటే ఉండదు, సినిమా హిట్ చేయాలి, ఒక మంచి సినిమా తీయాలని ఆలోచనలో ఉండేది. నేను మంచిగా చేశాను అంటుండే, కానీ నేనేం చేయలేదండి. ప్రొడక్షన్ వాల్యూస్ అన్నీ అతనివే. అంటే ఈ రోజు ఏదైనా సినిమా చూస్తున్నాము, కలర్ బాగుంది, ఒక పెయింట్ బాగుంది, ఒక బ్యాక్గ్రౌండ్ బాగుంది అంటే ఆయన ప్రొడ్యూసర్ అయితే, నాదేం లేదు. బట్ అంటే నాకేంటంటే, అంటే ఇంత మంచి టెక్నీషియన్స్ స్టేజ్ మీద ఉన్నారు, బట్ ఏదన్నా ఒక మంచి పని చేసినప్పుడు ఏదన్నా ఒక చిన్న మంచి అప్లాజ్ వస్తే మాకు కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. ముందుగా టాలెంట్ ఉంటే టాలీవుడ్లో ఎవరైనా బాక్స్ ఆఫీస్ని బద్దలు కొట్టచ్చని నిరూపించిన డైనమిక్ సుప్రీం హీరో మెగాస్టార్ పద్మభూషణ్ డాక్టర్ చిరంజీవి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. హుషారు పిట్టలు ఆగస్టు 15న విడుదలై హిట్టు టాక్తో దూసుకుపోయి
రెండో వారంలో సూపర్ హిట్ దిశగా నడుస్తుంది. దానికి కారణమైన ప్రతి ప్రేక్షకుడికి పేరు పేరున చాలా చాలా థ్యాంక్స్. సినిమా చూడడమే కాకుండా 10 మందికి మౌత్ టాక్తో మంట పుట్టించేలా దీని రివ్యూ చెప్తూ 10 మందికి సినిమా చూపిస్తున్న ప్రతి ప్రేక్షకుడికి నమస్కారం. అయితే ఎన్నో సినిమాలు మామూలుగా నేను వెళ్తే విజిల్లు పడతా ఉంటాయి, నేను కూడా విజిల్ వేసాను. అయితే బిఫోర్ ఒక 10th నుంచే ఇది ప్రీమియర్ షోలో స్టార్ట్ అయినాయి హుషార్ సినిమా. దేవి థియేటర్కి వెళ్తే నాకు డౌట్ వచ్చింది, ఏంటి నేను మా సినిమాకి వచ్చానా, మాస్ హీరో సినిమాకి వచ్చానా? 1300-1400 సీట్లున్న థియేటర్లో విజిల్స్ చూస్తుంటే నాకు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఈ సినిమా హిట్ అనే విషయం అందరికీ తెలుసు. అయితే ఒక చిన్న బాధాకరం ఏంటంటే ఈ సినిమా ఏదో యూత్ మాత్రమే పరిమితమని చాలామంది కొంతమంది కామెంట్ రూపంలో చూసో లేదంటే వాళ్ళు ఊహించుకోనో కొంతమంది ఫ్యామిలీస్ రావట్లేదు. కేవలం ఫ్యామిలీస్ కోసమే ఈ సినిమా సెకండ్ వీక్ కూడా రన్ అవుతుంది. ఎవరి మాటలు దయచేసి మీరు నమ్మకండి. ఈ సినిమాలో తల్లిదండ్రులు పిల్లల ముందు ఎలా ఉండాలో నేర్పించే సినిమా. ఒక 2 మాటలు అయితే నేను గట్టిగా తల్లిదండ్రులకు చెప్పగలను. పిల్లలు చెడిపోతున్నారని బాధపడతారు, దానికి కారణం మనమే. నేను ఫస్ట్ సెకండ్ ప్రమోషన్లో భాగంగా ఒక మాట చెప్పాను, నేను మా కూతురుని తీసుకొని సినిమాకి వెళ్తానండి. నేను మా కూతుర్ని మా వైఫ్ని తీసుకొని సినిమాకి వెళ్ళాను. అలాగే ఇప్పుడు సెకండ్ వీక్లో కూడా కొంతమంది అమ్మాయిలు వాళ్ళు సెల్ఫ్గా సినిమాకి వెళ్ళి వాళ్ళు రివ్యూ చెప్తున్నారు. అంటే ఇప్పటికైనా మీరు అర్థం చేసుకోండి, వాళ్ళు సెల్ఫ్గా అంటే పక్క సినిమాకి వెళ్ళి టికెట్ దొరక ఈ సినిమాకి రావచ్చు, లేదంటే బోర్ కొడుతుంది ఈ హుషార్ పటేల్ సినిమా ఏదో అందరూ బాగుందంటున్నారని చెప్పి వెళ్ళిన వాళ్ళు స్వయంగా ఇన్స్టా చూడండి. ఇందాక మీరు ఏవి చూశారు కదా, అలా చాలామంది అమ్మాయిలు సినిమా చూస్తున్నారు. సో ఒక కుటుంబంలో పిల్లలకు చెప్తున్నాను, తల్లిదండ్రులకు బాధ వస్తే, వేరే వాళ్ళ కష్టాలు వస్తే అది శోకం. అదే మన పిల్లల వాళ్ళు వస్తే అది నరకం. శోకం కాసేపటి తీరిపోతుంది, నరకం ఎప్పటికి ఉంటుంది. పిల్లలు మీరు తల్లిదండ్రులు చెప్పిన మాట వినండి. తల్లిదండ్రులు మీరు పిల్లలకి ఏ మాటలు చెప్పి పెంచాలి, ఎలా పెంచాలి అనేది ఒక సున్నితమైన అంశం అండి. ఇది బయట నిజంగా మాట్లాడుకోవడానికి వీలు లేని టాపిక్. నేను ఆ రోజు కూడా చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, ఇలాంటి కథతో ఇంకా సినిమా రాదు, ఇంకో సినిమా అసలు రాదు. చాలా అద్భుతమైన కథ మా భిక్షు రాశాడు. అంతే కాన్ఫిడెంట్గా నమ్మి మా ప్రొడ్యూసర్ గారు దీనికి ఇన్వెస్ట్ చేశారు. ఈరోజు ఆయన ఎంత హార్ట్ఫుల్ మనిషి అంటే ఈ సినిమాలో క్లైమాక్స్లో ఒక సాంగ్ ఉంటుంది, యాదే లేదా సాంగ్ అని. ఆయన ఎంత ముందు చూపు, ఎంత కైండ్ హార్టెడ్ అంటే, సరే ఈ సినిమాకి డెఫినెట్లీ మీకు అవార్డు వస్తుంది, కానీ ఏ అవార్డు వచ్చినా ముందు సన్మానం నేను చేయాలి, ఆ అవార్డు నేనే ఇవ్వాలని యాదాద్రికి వెళ్ళి ప్రత్యేకమైన పూజలు చేసి నాకు సన్మానం చేశారు. నాకు గుర్తుంది సార్. చాలా చాలా థ్యాంక్స్. అండ్ మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. వేది మీద ఉన్న నా ఆర్టిస్టులను ఇప్పుడు ప్రజెంట్ స్టార్లు అయ్యారు కాబట్టి చిన్న స్టార్లు అయ్యారు. ఐఎమ్ హ్యాపీ, ఎందుకంటే నేను నమ్మిన నమ్మకాన్ని థియేటర్ దాకా వచ్చారు అందరు. ఈరోజు చాలా చాలా హ్యాపీగా ఉంది, నాకు ప్రౌడ్గా కూడా ఉంది. ఎందుకంటే ఫస్ట్ నుంచి నేను చెప్పేది ఒకటి, ఇప్పుడు కూడా మీడియా వాళ్ళతో నేను ఒక మీడియా వ్యక్తిని ఫస్ట్ నుంచి చెప్పాను మీ అందరికి కూడా, మనం ఫస్ట్ పాజిటివ్ ఆలోచించాలి. ఎవరు వస్తున్నారు ఎవరు వస్తలేరు నేను నమ్మను, కేవలం ఒకటే హార్డ్ వర్క్ ఒకదాన్ని నమ్ముకుంటా. ఆ నమ్మిన ఫలితాన్ని డైరెక్టరు, హీరోయిన్, హీరో, మ్యూజిక్ డైరెక్టరు అండ్ డిఓపి, యాక్టర్స్, సినిమాలో ఉన్న చేసిన యాక్టర్లు అందరూ వాళ్ళు బాగా చేసి నేను పెట్టిన దాన్ని రిటర్న్ తీసుకొచ్చినందుకు వాళ్ళందరికీ కృతజ్ఞతలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. సెకండ్ ఏంటంటే ఐఎమ్ హ్యాపీ. సెకండ్ వీక్ ఒక చిన్న సినిమా తీశాను, అది ఫస్ట్ వీక్ ఎట్లాగో మంచిగా రన్ అయ్యింది. నేను నాకు అనుకున్న బడ్జెట్ వచ్చేసి చాలా చాలా హ్యాపీ. మళ్ళీ సెకండ్ వీక్ కూడా అన్ని థియేటర్లు కొత్త థియేటర్లు పెంచారు. ఇప్పుడు అక్కడక్కడ కొంచెం నియర్ బై థియేటర్ చూడండి, హుషార్ పటేల్ మూవీ చాలా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. ఒక పెద్ద సినిమా మధ్యలలో ఏమంటే సూర్య, డీసీ అండ్ రవితేజ సార్, ఈ సినిమా మధ్యలో మన సినిమా ఆడుతుందంటే చాలా చాలా హ్యాపీ. గట్టి క్లాప్స్ కొట్టండి ఒకసారి. మా వాళ్ళందరూ డల్గా ఇంకా ఆల్రెడీ థియేటర్లు ఎండిపోతున్నాయి. మనకు ఆల్రెడీ 5 lakhs మెంబర్స్ చూశారు మన సినిమాని, ఇంకా మన సినిమా చూడడానికి రెడీగా ఉన్నారు. కొంచెం ఓపిక పట్టాలి. ఇప్పుడే మనం పెట్టగానే ఉరకారు కదా థియేటర్కి, కొంచెం మన ఓటీటీలో కానీ ఇంకెక్కడైనా థియేటర్ వైజ్గా మళ్ళీ వెళ్తారు. మన థియేటర్లు ఇంకా ఉన్నాయి, ఇంకా 2 weeks 3 weeks నడుస్తాయి మనది. ఎందుకంటే ఒక మంచి కంటెంట్ ఇచ్చాము, దాన్ని ప్రజలు మన ఏవీలో చూశారు మీరంతా. అది ఎంత బాగా అందరు నాకు ఫోన్ చేసి చాలా బాగా తీసావు, మంచి సబ్జెక్ట్ ఎంచుకున్నావు అని చెప్పినప్పుడు నేను అంతకుమించి ఇంకా హ్యాపీనెస్ ఎక్కడ ఉంటుందండి ఒక ప్రొడ్యూసర్కి. ఫస్ట్ ఆడియన్స్ ఎప్పుడైతే సాటిస్ఫాక్షన్ అవుతారో, ఒక ఆడియన్స్ వచ్చి
ఒక 200 పెట్టి అమ్మయ్యా నాకు చాలా హ్యాపీగా ఉంది. ఒక సినిమా పోతే నా టెన్షన్లు, ఇంట్లో మన చాలాసార్లు మన ఇంట్లో చాలా టెన్షన్లు ఉంటాయి. ఇంటికి పోయినప్పుడు ఫ్యామిలీ టెన్షన్లు, ఇంకేదో బాధలు ఉంటాయి. ఒక సినిమాకి ఎందుకు పోతాం? ఎంజాయ్ చేయడానికి పోతాం. మన సినిమాకి వచ్చిన వాళ్ళు ఆ 2 గంటలు డైరెక్టరు ఆ 2 గంటలు ఆ థియేటర్లో ఉంచిన వాళ్ళని బయటికి పోకుట, ఆ 2 గంటలు వాళ్ళు కూర్చున్నప్పుడు వాళ్ళ హ్యాపీనెస్ బయటకు వచ్చేటప్పుడు, సార్ సూపర్ ది సార్ సినిమా, నాకు అసలు 2 గంటలు నా లైఫ్ని, అంటే ఎన్ని తప్పులు చేస్తున్నాం అని తెలియకుండా ఎక్కడెక్కడ మొదలు పెట్టినాం. మనం ఇప్పుడు ప్రజెంట్ ఏమంటారు, ఈ అక్రమాలు అమ్మాయిల మీద జరిగేటి అన్నీ ఎక్కడ జరుగుతున్నాయండి? ఎక్కడ స్టార్ట్ అయినాయి? స్టార్టింగ్ మన ఇంట్లో నుంచే స్టార్ట్ అవుతాయి. ఈ సబ్జెక్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్. సెన్సార్ బోర్డ్, థ్యాంక్ యూ సో మచ్. నాకేమి 6 months బాధపడ్డానేమో కానీ ఒక ఫ్యామిలీ చూడాలని చెప్పినప్పుడు నిజంగా భగవంతుడు ఉన్నారు, నేచర్ ఉన్నారు అనిపించిందండి. నాకు హైదరాబాద్ సెన్సార్ కానీ ముంబై సెన్సార్ కానీ చాలా సపోర్ట్గా ఉంది. అండ్ ఇండెక్స్ వాళ్ళు కూడా చాలా సపోర్ట్గా ఉన్నారు. రివ్యూస్ కూడా చాలా బాగా ఇచ్చారు కొన్ని వెబ్సైట్స్. థ్యాంక్ యూ సో మచ్ మీ జెన్యూనిటీకి. అంటే నేను డేర్గా వచ్చాను ఒక ప్రొడ్యూసర్గా. ఆ డేర్ అంటే ఏంటంటే నమ్మకం. ఒక సబ్జెక్ట్ తీసుకున్నాను. చాలా మంది ఇప్పుడు ఈ రోజు జరుగుతున్నాయి వెబ్సైట్ ఏమంటారు, మొన్న రీసెంట్ ఒకటి జరిగింది, నిన్న కూడా జరిగింది. ఒక అతనిది ఫోక్ సింగర్ది పాప, చిన్నది పాపము, తను చాలా సాంగ్స్ ఇట్టు, చిన్న మిస్టేక్, 5 నిమిషాల ఆశకి జీవితామే తలకిందులు అయిపోయింది. అట్లా ప్రతి ఒక్కరి లైఫ్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది? అది చిన్నగా ఉన్నప్పుడు మనం పెంచే పెంపకం, ఇళ్ళల్లో ఉన్నప్పుడు తల్లిదండ్రులు పిల్లలను జాగ్రత్త చూసుకోవాలి. డైరెక్టర్ డేర్గా ఒక కథ రూపంలో చెప్పాడు. జనరల్గా మనం అంటాము, ఫ్రెండ్స్ ఇద్దరం కూర్చుంటాము, అరే చెప్పురా మీరంటామా, చెప్పే అంటాం. కథ ఎట్లా ఉంటుంది? మనం ఫ్రెండ్లుగా ఫోన్లు మాట్లాడుకుని ఎలా మాట్లాడుకుంటాము, ఇంట్లో ఎట్లా ఉంటాము, కథ అలా చెప్పి నేను ఫస్ట్ నుంచి రియలిస్టిక్ తీసుకున్నాము. ఎందుకన్నాడు ఆయన? కథని కథలాగా, అంటే ఒక చెప్పాల్సింది ఆయన సినిమాటిక్ చెప్పిండు. అది చాలా మంది ఎవరైతే ఊర్లలో ఉన్నారో, ఎవరైతే సినిమాలు ఆంధ్ర, థ్యాంక్ యూ సో మచ్. ఏమంటారు, 2 రాష్ట్రాలకు విడిపోయినామేమో కానీ తెలంగాణ ఆంధ్ర ఒక్కటే అని నిరూపించారండి మీరు. గట్టిగా థ్యాంక్ యూ సో మచ్. 2 రాష్ట్రాలు అంటే విభజన అయినాం కానీ 2 రాష్ట్రాలు ఒకటేనని హుషారు పిట్టెలతోటి ఆంధ్ర కలెక్షన్, తెలంగాణ కలెక్షన్ చాలా బాగున్నాయి. మా సినిమాకి చాలా ఆదరిస్తున్నారు ఆంధ్ర పీపుల్స్. తెలంగాణ మని అంటే మనం అంతా తెలంగాణలోమని, అంటే తెలుగు వాళ్ళమని నిరూపించినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. మీకంటే నాకు స్టార్లు ఎవరండి? మీరు నా సినిమాని హిట్ చేసి ప్రేక్షకులందరూ మీరే నా స్టార్లు, మీరే నా దేవుళ్ళు. నేను ఒక మంచి సినిమా తీసిన, మీరు అందరూ ఆదరిస్తున్నారు. ఇండెక్స్ పెద్దలు కూడా ఆదరిస్తున్నారు. ఒక్కొక్కరు ఎందుకు వస్తారని మన సినిమాకి వచ్చి చిరంజీవి సార్ అని ఎవరైనా ఎందుకు వస్తారు? ఎందుకు రావాలి? మన టైం మనకు టైం ఎందుకు కేటాయించాలి? మనకు ఎప్పుడైనా అర్హత వచ్చినప్పుడే కిరాయిస్తారు. ఫస్ట్ డే చెప్పిన, నాకు అర్హత ఉంది కాబట్టే సురేష్ బాబు సార్ ఎంకరేజ్ చేశారు. అర్హత ఉంది కాబట్టే సినిమా మీరు హిట్ చేశారు. ఇక్కడ మేమందరం హార్డ్ వర్క్ చేశాము, సినిమా నిలబెట్టగలిగాము. థియేటర్లో ఆడియన్స్ డైరెక్టరు 100% సాటిస్ఫాక్షన్ చేయగలిగిండు కాబట్టి ఎట్టు కొట్టగలిగినాం. ఇక్కడ ఏం లేదు, అందరు హార్డ్ వర్క్ చేయాలి. ఇందులో ఏమి ఎవ్వరు గొప్పగా ఫీల్ అవ్వరు. 4 రోజులు బతికిపోయేటోళ్ళం. ఎందుకంటే అన్ని మనం ఒకటే నమ్మాలి, అందరికి సహాయంగా ఉండాలి, అందరు సపోర్ట్ చేసుకోవాలి, ఒకరినొకరు ఫస్ట్ గౌరవించుకోవాలి. ఎందుకంటున్నంటే ఇట్టు కొట్టిన తర్వాత అని చెప్పలేదు, ఫస్ట్ నుంచి ఇదే మాట్లాడుతున్నా. అందరము ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ ఇండెక్స్ అందరూ గౌరవించుకుంటూ ముందుకు పోవాలన్నదే నా కోరిక. సెకండ్, ఈ సినిమాలో మెయిన్ కథను నమ్మి ముందు తీసుకొచ్చిన మన తెలుగింటి ఆడబిడ్డ వాస్తవ్ గణేశన్. ఎందుకు చెప్తున్నా అంటే అమ్మాయి గురించే ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే మెయిన్ రీజన్, కథ ఒప్పుకున్నప్పుడు తన ఈ చిట్టి క్యారెక్టర్ను నేను చేయగలనా సార్ అని అడిగింది. అమ్మా ఇది క్యారెక్టర్ తల్లి, ఒక చిట్టి అనే క్యారెక్టర్ నువ్వు చేస్తున్నావు అమ్మా అన్నప్పుడు, అవునా సార్ అని 100% చేస్తారు, చాలా బాగుంది, సెకండ్ హాఫ్ మనకి కనెక్టివిటీ అవుతుందంటే ఆ అమ్మాయి ఒప్పుకుంది. చేసిన తర్వాత చెప్పాను టీజర్ సేమ్ ఇప్పటిదాకా వాళ్ళందరూ ఆల్రెడీ చెప్పేశారు. కానీ దాన్ని నా హీరోయిన్ అంటే హీరోయిన్ మై డైరెక్టర్ ప్రమోషన్లో డైరెక్టర్ గారు వీళ్ళు ముగ్గురు సినిమాని ప్రమోషన్ థియేటర్ తీసుకురావాల వల్ల వీళ్ళు ముగ్గురు మాత్రమే బాగా సపోర్ట్ చేశారు, బాగా ముందుకు వచ్చారు. వాస్తవ్ గణేశన్ అనేది చాలా గ్రేట్. ఈ అమ్మాయి ఒరిజినల్ క్యారెక్టర్ వేరండి, ఒరిజినల్ క్యారెక్టర్ వేరు. ఒక గుడ్ న్యూస్ ఈరోజు ఆ అమ్మాయికి మీరందరు కూడా ఏంటంటే, నాకు ఈ మధ్యన May 21st నాకు ఆడకూతురు పుట్టింది, లక్ష్మీదేవి పుట్టింది. ఆ లక్ష్మీదేవి పేరేం పెట్టుకున్నానంటే వాస్తవ్ యాదవ్ పెట్టుకున్నా. ఎందుకంటే ఈ అమ్మాయి గురించి అందరు ఇక్కడ చెల్లి ఎందుకంటున్నామంటే, అమ్మాయి ఒరిజినల్గా కూడా చాలా డేర్ అండ్ ఒక క్యారెక్టర్ ఉన్న అమ్మాయి. ఒక ప్రొడ్యూసర్ నా కూతురు పేరు వాస్తవి పెట్టుకున్నానంటేనే అమ్మాయి క్యారెక్టర్ ఏంటో మీరు అర్థం చేసుకో. సినిమా వేరు,
చిట్టి అనే క్యారెక్టర్ వేరు. చిట్టి అనే క్యారెక్టర్ మేము ఎక్కడ కూడా ఎక్స్పోజింగ్ చూపించలేదు. డైలాగులు కూడా మేము చెప్పాను రూటెడ్, మన ఫ్రెండ్స్ మధ్యలో మాట్లాడుకునే పదాలు మాత్రమే అవి. అవి ఒక సినిమా రూపంలో సెకండ్ హాఫ్ ప్రతి ఇంటికి వెళ్ళింది ఆ అమ్మాయి. ప్రతి ఒక చెల్లుంటే ఎలా ఉంటుంది, ఒక అక్క ఉంటే ఎలా ఉంటుంది, ఒక కూతురు ఉంటే ఎలా ఉంటుంది అని వాస్తవి గణేష్ నిరూపించింది. ఒక చిట్టి అనే క్యారెక్టర్ని చాలా బాగా చేసింది. ఇప్పుడు ఒక ప్రొడక్షన్ వాల్యూ బాగున్నాయని చెప్పి మా రివ్యూ రాశారు. చాలా హ్యాపీ. ఒక ప్రొడక్షన్ వాల్యూ బాగా రాసినని చెప్పారు, యాక్టర్స్ అందరూ బాగా చేసినని చెప్పారు. దీనికి అంతటి కారణం భిక్షు డైరెక్టర్ గారు, మ్యూజిక్ డైరెక్టర్ గారు, డిఓపి గారు, అంతే కదా యాక్టర్స్ మొత్తం టోటల్ క్రూ కష్టపడితేనే ఒక సక్సెస్ వస్తుంది. ఈ మూవీకి అందరు హార్డ్ వర్క్ చేశారు, వాళ్ళందరూ కూడా కృతజ్ఞతలు. వాస్తవికి ఎప్పుడు అమ్మాయిని నా బిడ్డను కూడా ఎందుకు చూసుకోవాలనుకున్నా అంటే అమ్మాయి డేర్కి ఒక ఆడపిల్ల క్యారెక్టర్ బాగా చేయగలిగింది, అన్నీ చేయగలిగింది. దాంట్లో ఉన్నతమైన వ్యక్తిత్వం అమ్మాయిది. కాబట్టి ఆ దానికి నా కూతురుగా ఆమె చూసినప్పుడు నాకు తను గుర్తొస్తుంది. ఫస్ట్ ప్రాజెక్టు చాలా హిట్ ఇచ్చినందుకు అమ్మ, అంటే ఒక నమ్మి చేసినందుకు దానికి మాకు అంటే వచ్చి అందరూ అంటారు సినిమా చేయడం కాదు, సినిమా థియేటర్ దాకా తీసుకురావడం అనేది గొప్ప. ఈ అమ్మాయి నానా కష్టాలు పడైనా సరే, ప్రెస్ మీట్లకు వచ్చైనా సరే, నేనున్నా సార్ నడవండి, నడవండి సార్, నడవండి అనేది అమ్మాయి డైరెక్టర్ వీళ్ళిద్దరు ముందుకు. అంటే ప్రతిసారి నేను ఎప్పుడన్నా అన్నా కూడా దాన్ని ఖచ్చితంగా నాకు ఇవ్వగలిగారు. ఒక్కసారి తనకి గట్టి క్లాప్స్ కొట్టని మన తెలుగు అమ్మాయి, ఒంగోలు అమ్మాయి కొట్టలేదు సక్సెస్. ప్రతి థియేటర్ చిట్టి అనే క్యారెక్టర్ ఇట్టు కొట్టగలిగింది. అదే ఆమెకి ఇచ్చే గిఫ్ట్ నేను ఈ సినిమా ద్వారా నా కూతురుకి తన పేరు పెట్టుకున్నాను. అది చెప్పాను రీజన్ ఎందుకు పెట్టుకున్నాను, నాకు క్లారిటీ. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఏంటంటే సెకండ్ వీక్ రన్ అవుతున్నందుకు పబ్లిక్ కూడా అందరికి థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమాకి మొత్తాన్ని చెప్పాలంటే సురేష్ బాబు సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్, అండ్ జగదీష్ సార్, ప్రవీణ్ సార్, అండ్ మార్తన వెంకటేష్ సార్, అండ్ వేణుగోపాల్ సార్, వీళ్ళందరూ సపోర్ట్ ఉంది. ఇప్పుడు ప్రజెంట్ దిల్రాజ్ సార్ నా గురువు, ఆయన నుంచి ఎన్నోసార్లు నేను నేర్చుకున్నా. ఆయన కలిసినప్పుడు నా జన్మ ధన్యమైంది అనుకున్నా. కలిసి పిలిచి బాగా ఇట్టు కొట్టామని చెప్పాడు. ఆ ఒక్క మాట నా జన్మ అంటే మనం ఎప్పుడు ఒక రాసుకుంటా ఉంటాం, అక్కడ ఎప్పుడు కలుస్తామా అని అనుకుంటాం, కానీ ప్రయత్నిస్తే జరగందు అంటూ ఏది లేదనేదే నేను చేయగలిగిన. మీరందరూ కూడా చేయగలరు, ఇండస్ట్రీ ఉన్న భయపడకండి. సెకండ్ పాయింట్ ఏంటంటే ఐఎమ్ హ్యాపీ నా మేనేజ్మెంట్. ఈ రోజు సినిమాని ఇట్టు కొట్టడానికి కారణం ముగ్గురు వ్యక్తులు నా బ్యాక్గ్రౌండ్లో ఉన్నారు. మా మేనేజర్ శ్రీశైలం గారు అండ్ నవీన్, వీళ్ళకు మీరు ఎందుకంటే వీళ్ళు నా బ్యాక్గ్రౌండ్. నేను ఈరోజు ఈ సినిమా ఇంత ఇట్టు కొట్టానంటే శివ, వీళ్ళు ముగ్గురు నా యొక్క సక్సెస్ కానీ నాకు వచ్చే మీరైతే వీళ్ళ ముగ్గురికే చెందాలి నా సక్సెస్. ఎందుకంటే చాలా 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 ప్రౌడ్. అంటే అంటారు కదా ప్రొడక్షన్ వాల్యూ చాలా బాగున్నాయి అంటే డే అండ్ నైట్ కష్టపడ్డారు. బాను, నెక్స్ట్ బాను, మౌలి, నెక్స్ట్ లడ్డు, నెక్స్ట్ లక్కీ కదా స్పెషల్. ఎందుకంటే నా ఆరోగ్యం కూడా బాగా చూసుకుంటాడు ఎప్పుడు. అంటే నాకు హెల్త్ ఇష్యూ వచ్చిందని చెప్పాను మధ్యలో కొన్నిసార్లు. బాను వీళ్ళందరూ కూడా నా బ్యాక్గ్రౌండ్ సపోర్ట్. అంటే మేము ఉన్నాం, మీరు ముందుకెళ్ళండి సార్, మీరు కష్టపడతారు, మీకు అందరూ ఎంకరేజ్ చేస్తామని చెప్పింది వీళ్ళందరూ నాకు ఫైనాన్షియల్ కావచ్చు, ఏ పరంగా కావచ్చు హెల్ప్ చేస్తా ఉన్నారు. మూవీని నమ్మి చేస్తా ఉన్నారు. దీంట్లో మూవీ అంటే మన కో డైరెక్టర్ కళ్యాణ్ జీ అండ్ చరణ్, వీళ్ళందరూ అసిస్టెంట్ డైరెక్టర్లు ఎవరైతున్నారో సినిమాకి వర్క్ చేసే ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా వర్క్ చేశారు. ఎంతో కొంత ఇచ్చిన కూడా తీసుకొని సినిమాకి సపోర్ట్ ఉన్నారు. కాబట్టి వీళ్ళందరూ కృతజ్ఞతలు. ఇంకా ఆడియన్స్ కూడా కృతజ్ఞతలు. ఒక్కసారి మా ఎవరు మాట్లాడదు మౌలి ఒక మాట అనండి. మూవీ అందరూ సక్సెస్ చేసినందుకు ప్రేక్షకులకు ధన్యవాదాలు. ఒక మాటను ఓకే వాళ్ళు భయపడుతున్నారు. చాలా హ్యాపీ ఏంటంటే ఈ టీం సపోర్ట్ చేయడం వల్లేనే హుషారు పిట్టల టీము సక్సెస్ అవ్వగలిగింది. వీళ్ళు లేకపోతే సినిమా లేదని. ఎందుకంటున్నంటే మనం ఏం లేనప్పుడు నమ్మినోడు గొప్పోడు. ఎస్ఆర్ నో, మన దగ్గర ఏం లేనప్పుడు నమ్మినోడు గొప్పోడు. వచ్చినాక వస్తున్న చాలా మంది ఉంటారు, అది వేరే విషయం. ఏం లేనప్పుడు నా వెనుకుండి చేయగలం సార్ అనేది నేను ఏదైతే చేయగలనో దానికి ఆయుధం పోస్టర్లందరూ వీళ్ళందరూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ప్రేక్షకులందరికీ ఇంకా మా విజయం వస్తున్నందుకు ఇంకా నాకు ఇంత పెద్ద బాధ్యత ఇచ్చారు మీరు ఇండస్ట్రీ. నాకంటూ ఒక TFI అంటే తెలుగు ఏమంటే టాలీవుడ్ లో ఒక ప్రొడ్యూసర్ గా నాకు అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఈ బాధ్యతని నేను ఖచ్చితంగా ఇంకా మంచి సినిమాలు తీస్తాను. ఇంకా మీరు ఇచ్చిన బాధ్యతని సక్రమంగా నిలబెట్టుకొని జాగ్రత్తగా డిసిప్లిన్ గా ఖచ్చితంగా మరో సినిమాతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్.
మా టీం అందరికీ కృతజ్ఞతలు. ఎందుకంటే మళ్ళీ సక్సెస్ మీట్ ఉంది, ఇంకా ఆ రోజు ఇంకా మళ్ళీ చెప్తాను మీకు. నా ఉద్దేశంలో ఏంటంటే మా యాక్టర్స్, ఇందులో చేసిన యాక్టర్లు అందరికీ, ఇందులో చేసిన 24 క్రాఫ్ట్స్ అయితే హోల్ టీం అందరికి కూడా కృతజ్ఞతలు. మీరు థియేటర్కి పోయినప్పుడు మీతో సెల్ఫీలు దిగి చూడండి, అదే మీకు అందరికి ఇచ్చే గిఫ్ట్. నేను అంటే ఒక ప్రొడ్యూసర్ సక్సెస్ అవ్వగలిగిన అదే. మళ్ళీ ఇక్కడ పేరు అంటే నెక్స్ట్ మీట్లో అందరి పేరు చెప్తాను, క్లియర్గా టైం కూడా లేదు కానీ పాపం మా మీడియా మిత్రులకు ఆకలి కూడా అవుతున్నట్టు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ వెంకట్ యాదవ్. అందరికీ నమస్కారం. ముందుగా మీడియా అన్నలకి థ్యాంక్ యూ అన్న, బాగా సపోర్ట్ చేసారు. హుషారు పిట్టల సినిమా అంటే అందరు చిన్న సినిమా అనుకుంటారు, కానీ అయితే ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ ఇచ్చిన ఆడియన్స్కి ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు. థియేటర్కి వెళ్ళినప్పుడు అంటే ప్రేక్షకులు అందరూ అంటారు, మేము థియేటర్కి వెళ్ళినప్పుడు నా క్యారెక్టర్ని గుర్తుపట్టి అన్న ట్రాన్స్ఫార్మర్ ఆపింది నువ్వే కదా అన్నారు. అంటే ట్రాన్స్ఫార్మర్ ఆపింది నువ్వే కదా, మేము మా పిల్లతో పోతాం వచ్చి గుంసవా అంటారు. అంటే అంత ఓన్ చేసుకోరు క్యారెక్టర్ని. నాకు చాలా బాగా అనిపిస్తుంది అంత ఓన్ చేసుకోవడం. కొంతమంది అన్నారు అంటే నువ్వు ఆ ట్రాన్స్ఫార్మర్ని గుంజడం వల్లే అలా జీవితాలు నాశనమైనాయని. అంటే అది చేసింది యాక్టింగే కావచ్చు, అది గట్టే తాకింది నాకైతే, నిజంగా తాకింది అన్న. ఒకసారి చెప్పి అది అంటే కొంతమందికి తెలుసలేదు, ఏమి యూత్ పురాలు తెలుసలే అన్న, యూత్ పురాలకు తెలుసలేదు నిజంగా. అంటే నా అంటే యూత్ పిల్లలే చెప్తున్నా, నా క్యారెక్టర్ని ఓన్ చేసుకొని జీవితాలను నాశనం చేసుకోకూడదు. నిజంగా చెప్తున్నా. ఇది అంటే నాకు బాధ, ఎంత సంతోషం పెట్టిరో ట్రాన్స్ఫార్మర్ మా పిల్లతో వస్తే గుంస్తామని, అంతే బాధ కూడా పెట్టిరు. జీవితాలు నాశనమైన అనగానే నాకు ఈజీలో ఏర్పోయినాయి. అరే నా వల్ల అన్న నువ్వు చెప్పింది నేను చేసా అంటే. అరే తమ్ములు మీ చెప్తున్నా, ఎమోషన్ ఎట్లా తీసుకెళ్ళా, అదేదో పొరగా సినిమా చూసినప్పుడు ఏదో అడగాలి కదా, నీ ముందు వచ్చి అట్టారు అంతే, దాన్ని బంద్ చేస్తావని అన్నారు. అంటే ఆ పోరాళ్ళకు నేనెక్కిందేమో అనిపించింది. నిన్ను పక్కన పెడతా మరి నన్ను ఎంత ఎక్కించుకోవాలి సినిమా. ప్రతి పిల్ల అంటే యూత్ పొలాల్లో చెప్తున్నా, మనలాంటోడు మోపైతాడు, బాలన్న లాంటోడు నాలాంటోడు. కానీ దయచేసి వాళ్ళు అడిగినప్పుడు మాత్రం జీవితాలు నాశనం అవుతాయి. అలాంటి సిచ్యువేషన్లలో ఉండకూడదు, జీవితాలు నాశనం చేసుకోకూడదు. నా క్యారెక్టర్ నోన్ చేసుకొని థ్యాంక్ యూ సో మచ్. అంటే ఇంతలా ప్రేక్షకులు నన్ను గుర్తుపడుతున్నారంటే దానికి రుద్రకాంత్ బ్యానర్ ప్రొడ్యూసర్ వెంకట యాదవ్ అన్న, డైరెక్టర్ భిక్షన్న, వాళ్ళకు నా లైఫ్ టైం రుణపడి ఉంటానని కోరుకుంటున్నా. ఇంత హిట్ ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ అండి. నెక్స్ట్ టైం యాక్టింగ్ లో సో తనని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఆన్ స్టేజ్ అండ్ మీడియా అందరికీ, వేణుగోపాల్ సార్ అండ్ సురేష్ బాబు సార్, థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఐఎమ్ సో హ్యాపీ. మా హుషారు పిట్టలు మూవీ సెకండ్ వీక్ కూడా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. నేను అప్పుడు చెప్పినట్టు నిజంగానే వెంకటేశ్వర స్వామి మా వెనకుండి మా సినిమాని గెలిపించారు. థ్యాంక్ యూ వెంకబాబు. ఆయనకి మొక్కున్నట్టుగా నిజంగానే మెట్టు మెట్టుకి బొట్టు పెట్టుకుంటూ ఆయన కొండకెళ్ళి నా మొక్కుని నేను తీర్చుకుంటాను. ఈ మూవీ హిట్ అవ్వడానికి మెయిన్ రీజన్ వెంకటేశ్వర స్వామి రూపంలో మీరందరూ వచ్చి మా సినిమాని హిట్ చేశారు. థ్యాంక్ యూ ఎవ్రీ వన్, అందరికీ థ్యాంక్ యూ. ఆడియన్స్ అందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్. అండ్ నేను మళ్ళీ మంచి వెంకటేశ్వర స్వామి దయ వల్ల మంచి స్టోరీస్ వస్తాయి అని కోరుకుంటూ మీ అందరికీ త్వరలో మీ ముందు వచ్చి మాట్లాడతాను. థ్యాంక్ యూ మీడియా, థ్యాంక్ యూ. డైరెక్ట్ గా చూడాలి. వెంకటేశ్వర స్వామి హ్యాపీ ఫీల్ అవ్వడు. ఆ రోజు ఎట్లా చెప్పినా అలా చెప్తే ఆయన హ్యాపీ ఫీల్ అవుతాడు. ఏదన్నా ఒక మంచి డైలాగ్ చెప్పు. యా, అందరు వెయిట్ చేస్తున్నారు కదా. స్పీచ్ అన్నా కొంచెం లాంగ్ ఉంటుంది అనుకుంటే. యా, మీరు చెప్పండి, ఏం డైలాగ్ చెప్పండి, మీరు చెప్పండి. ఓకే. అబ్బా అబ్బా మస్తు హుషారున్నారు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ.
నువ్వు లైఫ్ టైం హుషారుగానే ఉండాలని మేము కోరుకుంటున్నాము. ఆల్ ద వెరీ బెస్ట్ యూ. అండ్ నెక్స్ట్ ఫైనలీ అందరికీ నమస్కారం అండి. టు ద క్రౌన్ ఆఫ్ కలమ్మ తల్లి, టు ద పర్సన్ హూ హాస్ ఆల్వేస్ బీన్ మై ఇన్స్పిరేషన్, మెగాస్టార్ చిరంజీవి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. బాస్, లవ్ యూ బాస్. తొందరగానే మిమ్మల్ని మీ దగ్గరకు వచ్చి ఇక్కడ ఛాతీ మీద అంటే ఒక సిగ్నేచర్ పెట్టుకుంటాను, ఒక స్టాంప్ పెట్టేస్తాను. ఆల్రెడీ మీరు ఉన్నారు గుండెలో, బట్ చొక్క మీద ఉంటే అందరికి కనిపిస్తుంది. బట్ థ్యాంక్ యూ సో మచ్. నన్ను నమ్మి అవకాశం ఇచ్చిన మా డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి, ఇంకా మా మ్యూజిషియన్ చరణ్ అన్న, లిరిసిస్ట్ చిరంజన్ అన్న, ఇంకా మా డిఓపి సాయి అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. మీరు థానాస్ 5 డైమండ్స్ ఉంటాయి కదా, అట్లా ఉండే మా సినిమాకి మీరు 5. థ్యాంక్ యూ సో మచ్ అన్న ఫర్ దట్. ఇంకా సురేష్ బాబు గారికి, ఇంకా బికమ్ వేణుగోపాల్ సార్కి థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది మంత్ మొత్తం బ్లాక్ బాస్టర్ మంత్ ఇది. అటు పక్కన వరుణ్ తేజ్ గారు, మళ్ళా సూర్య గారు, ఇంకా నిన్ననే మన మాస్క మహారాజ్ రవితేజ గారిది సినిమా బ్లాక్ బాస్టర్ అయింది. ఇంకా ఈ సినిమాల్లో నా సినిమా కూడా మంచి సక్సెస్ఫుల్ టాక్ తోని, ఇంకా మంచి భారీ కలెక్షన్స్ తోని ఇంకా నడుస్తుంది. ఇంకా ఇప్పుడు మేము సెకండ్ వీక్ లో అడుగు పెట్టాము. యూత్ కూడా చాలా బాగా కనెక్ట్ అవుతున్నారు. ఇంకా ఫ్యామిలీస్ కూడా, అమ్మ ఇది మీ అందరి లైఫ్లో ఒక మంచి మెసేజ్, ఒక మంచి అద్భుతమైన మెసేజ్ ఇస్తుంది మా సినిమా. సో ప్లీజ్ రండి, మా సినిమాని ఇంకా ఎంకరేజ్ చేయండి. ఆల్రెడీ చేస్తున్నారు, బట్ ఇంకా ఈ సెకండ్ వీక్ కూడా అంతే భారీగా ఎంకరేజ్ చేస్తున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. ఇంకా త్వరలోనే ఇంకా మీతో ఒక మంచి కామెడీ ఎంటర్టైన్మెంట్తోని తొందరలోనే మీ అందరు ముందు వస్తాను. ఇంకా నన్ను నమ్మి ఏ డైరెక్టర్ అన్న, ప్రొడ్యూసర్ అన్న వస్తే వాళ్ళందరికీ అంటే వాళ్ళకి నేను 100% నా 100% ఎఫర్ట్స్ పెడతాను. నో డౌట్ ఇన్ దట్. కరెక్టే కదా సార్ చెప్పింది? సార్ థ్యాంక్ యూ సార్. అండ్ చిట్టి, థ్యాంక్ యూ సో మచ్ అండి. మీడియా మిత్రుల వాళ్ళందరికీ, ఇంకా ఎవ్రీవన్ హూ ఆల్ సపోర్టెడ్ అస్, ఇంకా ఎంకరేజ్ చేసిన వాళ్ళందరికీ, ఇంకా లవ్ యూ డార్లింగ్స్ మీరు అందరికీ. నిజంగా ఓన్ చేసుకున్నారు బాగానే. నేను ఎప్పుడు గుర్తు చేసినా వెళ్ళిపోతానే ఉంటాడు. ఓకే, ఐ గెస్ మళ్ళీ ఏదో పని చేయలేకపోయి ఉంటాడు. థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఫర్ బీయింగ్ హియర్ అండ్ సపోర్టింగ్ అస్. ఇంకా త్వరలోనే కలుద్దాం థియేటర్స్లో ఒక మంచి ఎంటర్టైన్మెంట్ కామెడీ సినిమాతోని. అండ్ సీ యూ ఆల్ ఇన్ థియేటర్స్ సూన్. థ్యాంక్ యూ సో మచ్. బర్త్డే సందర్భంగా మేము హుషార్ పిట్టల టీం కేక్ కట్ చేస్తున్నాం ఇక్కడ. ఎందుకంటే ఆయన ఎప్పుడు ఇంటర్వ్యూలు చెప్తా ఉంటాడు, కష్టపడండి, మీరు వెనకకు నెగిటివ్లను చూసుకోవద్దు, పాజిటివ్లు మాత్రమే చూసుకోవాలని సార్ చెప్తారు. చిరంజీవి సార్ ఎప్పుడు చాలా ప్రెస్ మీట్లు చెప్పారు, చాలా ఇంటర్వ్యూలు కూడా సార్ చెప్పారు, పర్సనల్ కూడా. అంటే ఆయన ఇంటర్వ్యూలో ఏమన్నారంటే నెగిటివ్లు పట్టించుకోవద్దు, ఓన్లీ పాజిటివ్స్, మీకు ఏదైతే అనుకుంటారో, మీరు ఏదైతే చేయాలనుకుంటారో అది మాత్రమే చేయని అంటారు సారు. అందుకే ఆయన బర్త్డే సందర్భంగా మేము థ్యాంక్స్ ప్రోగ్రామ్ పెట్టుకున్నాం. ఐఎమ్ హ్యాపీ. ఆయన బర్త్డే సందర్భంగా మా సినిమా కూడా సక్సెస్ అయిపోయింది. ఆయన బర్త్డే సందర్భంగా కేక్ మా టీం అందరం కలిసి కోస్తున్నాం. థ్యాంక్ యూ సార్. మీరు ఎక్కడున్నా మీ ఆశీర్వాదం మాకుంది. మీరు ఇప్పుడు మా డైరెక్టర్ కూడా ఇప్పుడు మాట ఇచ్చారు, ఖచ్చితంగా చేస్తాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సో ఫస్ట్ డే 1,30,00,000 తో స్టార్ట్ అయిన మా ఈ ప్రయాణం ఇప్పుడు 5,27,00,000కి చేరింది. స్టిల్ కౌంటింగ్ ఇన్ థియేటర్స్. సో congratulations to whole team once again, especially to our producer Venkat Yadav garu and Bhikshu garu. Yes. ఆయన బర్త్డే సందర్భంగా మనం ఈరోజు కేక్ హుషార్ పిట్టల టీం కేక్ కట్ చేస్తున్నాం కాబట్టి ఐఎమ్ హ్యాపీ సార్. మీ గిఫ్ట్ ఏంటంటే మా సినిమా అంటే మీరు అంటారు కదా, చిన్నోళ్ళు ఎంకరేజ్ చేస్తారు కాబట్టి, చిన్నోళ్ళు అందరిని ఆదరిస్తారు కాబట్టి, మాలాంటి వాళ్ళకి ఎంకరేజ్ ఇస్తారు కాబట్టి, మీ ఆశీర్వాదం మాకు ఉంటుంది కాబట్టి థ్యాంక్ యూ చిరంజీవి సార్. హ్యాపీ బర్త్డే. Yes, happiest birthday to our mega star Chiranjeevi garu. మెగాస్టార్ చిరంజీవి గారికి హ్యాపీ బర్త్డే త్రూ ఫ్రమ్ ఉషా పిట్టల్ టీమ్.
మెగాస్టార్ చిరంజీవి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు ఫ్రమ్ హుషార్ పిట్టలు టీమ్. Yes, let's cut the cake. And this event is organized by UV Media Entertainment at your doorstep. Thank you so much, UV Media. Thank you so much, Asian Suresh Entertainment. Thank you so much, Bekam Venugopal Garu. And let's all cut the cake and celebrate our Chiranjeevi Garu's birthday. Once again, hearty congratulations to the team. ఎస్ మన మీడియా మిత్రులందరినీ కూడా జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. నాగేశ్వర్ గారు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. అండ్ అఫ్ కోర్స్ చాలా మంది కనిపిస్తున్నారు, సో వాళ్ళందరినీ కూడా కొంచెం స్టేజ్ మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ మీడియా పీపుల్. చాలా ప్రాపర్ గా మా సినిమాని జనాల్లోకి తీసుకెళ్ళినందుకు థ్యాంక్ యూ సో మచ్. ప్రసాద్ గారు, మధు గారు, హాడీ వెల్కమ్ టు యూ ఆన్ టు ద స్టేజ్. మహా జాయిన్ ద స్టేజ్. సంజన గారు జాయిన్ ద స్టేజ్. కిరణ్ గారు జాయిన్ ద స్టేజ్. ఇద్దరు కిరణ్లు ఉన్నారు. పిఆర్ఓ మధు గారిని జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సార్ జాయిన్ అవ్వండి సార్. మనం చిరంజీవి గారి బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నాం. ఎస్ అది ఓకే. హోల్ టీమ్ ఆఫ్ హుషార్ బిట్టలు సార్ జాయిన్ ది స్టేజ్. రండి కిషోర్ లాస్ట్ కి డాన్స్. ఓకే Yes, thank you so much everyone. Thank you. Yeah.